శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధాయుగసంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైద్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాకరం బహుళదీర్ఘకృపాకటాక్షం. శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం విమలపటి కమలపుటి పుస్తకరుద్రాక్షసహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాకాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. అపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపేణ సదగ నమస్కారం. కహ పథయతరః అంటారు శంకర భగవత్పాదులు. ధర్మ అని దానికి సమాధానం చెప్తారు. కహ పథయతరః. పథయతరః అంటే అనుష్ఠించవలసిన మార్గమేది అని అర్థం చేసుకోండి. మార్గము అన్న మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని సూచన చేస్తుంది. మార్గము దేని కొరకు ఉపయోగపడుతుంది? లక్ష్యమును చేరడానికి. మనం ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఇక్కడికి చేరాలి అని అనుకుంటాం. తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, తిరుపతి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గమునందు ప్రయాణము చేసిన వాడు తిరుపతి చేరుతాడు తప్ప, ఏదో ప్రయాణం చేయడం ప్రధానంగా ప్రయాణం చేసిన వాడు తిరుపతి చేరలేడు. తిరుపతి వైపుకి నడిచిన వాడు తిరుపతి చేరుతాడు. నడవడం ప్రధానం కదండి, ఏదో ఒక రహదారి ప్రధానం కదండి. దానికి దీనికి పెద్ద తేడా ఏముందండి? అది రహదారే ఇది రహదారే, దాని మీద నడుస్తున్నాం దీని మీద నడుస్తున్నాం కాబట్టి దీని మీద నడిస్తే వచ్చే అభ్యంతరం ఏమిటి అని కలకత్తా వైపుకి నడిచాడు అనుకోండి, తిరుపతి చేరగలడా? తిరుపతి చేరడు. ఇంకా అలా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ దిక్కుగా ఎన్నో పట్టణాలు దాటిపోతాడు తప్ప తన జీవిత కాలంలో తిరుపతిని మాత్రం చేరడు. ఏ మార్గమును అనుసరించి వెళ్ళడం చేత పరమేశ్వరుణ్ణి చేరుకోగలిగినటువంటి స్థితి కలుగుతుందో ఆ మార్గమును మాత్రమే మనుష్యుడు అనుష్ఠించవలసి ఉంటుంది. ఆ మార్గమునందు మాత్రమే ప్రయాణించవలసి ఉంటుంది. ఆ మార్గము ఒక్క ఈశ్వర ప్రోక్తము, వేదము చేత ప్రోక్తమై వేదము చేత చెప్పబడింది తప్ప ఇతరమైనటువంటి విశేషములు ఇతరుల బుద్ధికి తోచినవి పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి మార్గములు కావు. అందుకే కహ పథయతరః అని అడిగారు శంకరులు. శంకరులు అడిగారు అంటే శంకరుల శిష్యులు అడిగారు అని భావన చెయ్యండి. ధర్మ ఏ మార్గమునందు ప్రయాణము చేయవలెను అంటే ధర్మ మార్గమునందు, ధార్మిక మార్గమునందు లేదా ధర్మమును ఆలంబనముగా ధర్మమును అనుష్ఠించుటయందు ప్రత్యేకమైనటువంటి కృతితో విశ్వాసముతో ప్రయాణము చేయవలెను. అది కహ పథయతరః ధర్మ. ధర్మము అన్న మాటని నిర్వచనం చేశారు. నిర్వచనం చేస్తూ ఒక మాట చెప్పారు. వేదేన ప్రయోజనముద్దిశ్య విధీయమానో అర్థో ధర్మ. అది ధర్మము అన్న మాటకు అర్థం. వేదేన ప్రయోజనముద్దిశ్య
వేదము చేత చెప్పబడినది ఏది ఉన్నదో అది మాత్రమే ధర్మం. మీరు దాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవలసి ఉంటుంది జీవితంలో. ఎందుకంటే ప్రశ్నోత్తర రత్నమాలిక మీరు వింటున్నది. ఆదిశంకరులు, జగద్గురువులు, అపర శివావతారులు వారు చెప్తున్న మాటలు. వేదము చేత చెప్పబడినదేదో అది మాత్రమే ధర్మం. వేదం ఎందుకు చెప్పింది ధర్మాన్ని? అసలు నిజానికి వేదోకిలో ధర్మమూలం అని ఆర్యోక్తి. వేదములు ఎప్పుడూ అన్ని వేదములు ఏది చెప్తాయి అంటే వేదములు చెప్పేది ధర్మమును మాత్రమే చెప్తాయి. ఆ ధర్మము దేని కొరకు చెప్తాయి వేదములు అంటే ఆ వేదమును అనుష్ఠించడం చేత మనుష్యుడు సుఖాన్ని పొందుతాడు. సుఖము అన్న మాటకు అర్థమేమి అంటే ఇక్కడ శరీరంతో ఉన్నంత కాలము కూడా సంతోషముగా నేను పొరపాటు చెయ్యలేదనేటటువంటి తృప్తితో జీవనము చెయ్యగలుగుతాడు. సుఖము అన్న మాటకి పర్యాయపదం ఏమిటి? కోరిక అంతమగుట. కోరిక ఎక్కడ అంతమైందో అక్కడ సుఖమున్నది. మీరు బాగా గమనించండి. నాకు ఒక లడ్డూ తినాలనుంది, లడ్డూ తినాలనే కోరిక తీరిపోయినది, సుఖమున్నది. కోరిక దేని చేత తీరినది? లడ్డూ తినడము వలన తీరినది. కాబట్టి ఇప్పుడు సుఖము, నేను సుఖముగా ఉన్నాను. కోరికలు తీరడం వలన సుఖమును పొందడం కాదు, ధర్మానుష్ఠానము వలన సుఖమును పొందుట. అక్కడ కర్తవ్యం అన్న మాట వచ్చింది. శాస్త్రం ఏమి చెప్పిందో అది నువ్వు చేశావా, అయిపోయింది నీ కర్తవ్యం. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా చెయ్యాలో అలా చేసేశావు. ధర్మమునందు అనురక్తియే నీ కోరికగా మిగిలిపోతే నువ్వు చెయ్యవలసిన కర్తవ్యం శాస్త్ర విహితముగా నువ్వు ఎలా ప్రవర్తించాలని చెప్పిందో అలా ప్రవర్తించడంతో నీ కర్తవ్యం పూర్తయిపోయింది. ఆ కోరిక తీరింది, దాని చేత నువ్వు సుఖముగా ఉన్నావు. ఇక్కడ కోరిక తీరుట అన్న మాట విశాలమైన స్థితిని పొందుతుంది. అది తీరిందా తీరలేదా, నా కర్తవ్యం నేను చేశానా లేదా, ఈ రెండో మాట మొదటి మాటని దాటుతుంది. మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణ నేను మీకు చెప్పాలి అంటే, నేను ఒక నుయ్యి తవ్వించాను. నా ఉద్దేశ్యం ఏమిటి? 10 మంది ఆ నూతిలో నీళ్లు తోడుకుని స్నానం చెయ్యాలి. నేను తవ్వించినటువంటి నూతిలో నీటిని తాగి బాటసారులు దాహార్తిని తీర్చుకోవాలి. ఇప్పుడు నా కర్తవ్యం నేను చేశాను. శాస్త్రం చెప్పింది ఇష్టాపూర్తములు చెయ్యమని. అందుకని నేను ఒక నుయ్యి తవ్వించాను. ఇప్పుడు నేను నుయ్యి తవ్విస్తే దాని ప్రయోజనం ఒకటి సంకల్పం చేశాను. అందులోకి ఒక వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు నా దోషం ఏమైనా ఉందా అందులో? నా కోరిక తీరిపోయింది. దేని చేత? ధర్మమునందు అనురక్తి చేత. అది ఒకరు తాగారా, స్నానం చేశారా, ఇవన్నీ నేను ఆ నూతి దగ్గర కూర్చుని లెక్కలు పెట్టుకోను. నూతిని ఒక ప్రయోజనం కోసం తవ్వాను, ధార్మికమైన కోరికతో తవ్వాను. తవ్వడంతో నా కోరిక తీరిపోయింది, అంటే నాకు సుఖము సంతోషము కలిగింది. శాస్త్రము చేత చెప్పబడినటువంటి కర్తవ్యము నిర్వహించడం చేత నీ కోరిక తీరి సుఖమును పొందగలిగినటువంటి స్థితిని నువ్వు పొందితే ఇక్కడ సుఖము, తైలోకముల యందు సుఖము. ఈ ధర్మము ఎవరు చెప్తారు? వేదమే చెప్తుంది. ధర్మము అన్న మాట అసలు ఎందుకు రావాలి? అది ఎందుకు ఉండాలి ధర్మం? అసలు ఆ మాటకు వస్తే మన యొక్క విశ్వాసమునకు పేరు సనాతన ధర్మము. ఎందుకో తెలుసా? యథార్థమునకు ఇది మతము కాదు. మతము అంటే పరిమితమైన ఒక మనుష్యుని యొక్క మతి నుండి, మేధస్సు నుండి పుట్టిన సిద్ధాంతమునకు మతమని పేరు. ఇది మతము కాదు, పరిమితమైనటువంటి ఒక మనుష్యుని యొక్క మేధస్సులోంచి పుట్టిన సిద్ధాంతములతో కూడిన సంకలనము కాదు. సనాతన ధర్మము. సనాతనం అంటే ఆది తెలియదు. మరి ఆది తెలియకపోతే ఎప్పుడు ప్రారంభమైంది? పరమేశ్వరుడు ఎప్పుడున్నాడో అప్పుడు ప్రారంభమైంది. పరమేశ్వరుడు ఎప్పుడున్నాడు ఎవరికి తెలియదు, సనాతనుడు. ఈశ్వరుడికి పేరేమిటి? సనాతనం. ఆయన సనాతనుడు. అందుకే నిత్యాయ త్రిగుణాత్మకే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ అద్య కుటుంబిని మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. ఆద్య కుటుంబిని, అందరికన్నా ముందున్నాడే పరమశివుడు. అందరికన్నా ముందున్నవాడు సనాతనుడు, ప్రపంచమునందు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అనుకోగలవో అంటే ఆయన లేని కాలము లేదు. అసలు పరమేశ్వరుడు లేని కాలము లేదు.
లోకములు లేని కాలం ఉన్నది. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలించవలసి ఉంటుంది. ఈ లోకములు లేని కాలం ఒకటి ఉన్నది. పోతన గారు అంటారు భాగవతంలో, లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీకటి కావల యవ్వండే కృతి వెలుగు అతని వేసేదింటుందంటారు. ఈ లోకాల్ని పరిపాలించేవాళ్ళు, లోకాలలో ఉన్నవాళ్ళు కూడా తెగిపోయారు ఒకనాడు. సనాతన ధర్మము, ఈశ్వరుడు ఎప్పుడున్నాడని మీరు అనుకుంటున్నారో అప్పుడే ఇది ప్రారంభమైంది. ఇది ధర్మం. ధర్మం అన్న మాట ఎందుకు వాడాలి అంటే, లోకములు లేకపోయినా ఈశ్వరుడు ఉన్నాడు. ఈశ్వరుడు ఉన్నాడు కనుక లయమైపోయిన లోకములు మళ్ళీ పునరుత్పత్తి అవుతుంటాయి. పునరుత్పత్తి అయిన లోకములు మళ్లీ తనని చేరుకోవడానికి కావలసినటువంటి మార్గమును ఈశ్వరుడు ధర్మ రూపంలో ప్రబోధం చేశాడు. ఈ ధర్మము పరమేశ్వరుని చేత చెప్పబడినది తప్ప ఒక మనుష్యుని చేత చెప్పబడినది కాదు. అందుకే వేదము అపౌరుషేయము. అపౌరుషేయము అంటే మనుష్యుల చేత చెప్పబడినది కాదు. మనుష్యులు చెప్పకపోతే ఎవరు చెప్పారు? ఈశ్వరుడు చెప్పాడు. ఈశ్వరుడు చెప్తే ఎవరికి చెప్పాడు? వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసస్తు పారే సర్వాణి రూపాణి విదిత్య ధీర నామాని కృత్వాభివదం యదాస్తి. పరమేశ్వరుడి గురించి ధ్యానమునందు మగ్నులై ఉన్నటువంటి ఋషుల యొక్క చెవిలో పరమేశ్వరుడు చెప్పినటువంటి స్వరముతో కూడిన వేదమంత్రములు ఆయా ఋషులు మళ్ళీ లోకానికి అందించారు. అందుకే వేదము స్వరప్రోక్తము, శృతి చెవి ద్వారా అందుతుంది గురువు నుండి శిష్యుడికి. అటువంటి వేదము ప్రమాణముగా కలిగినటువంటి ధర్మమునందు పరమేశ్వరుడు ఈ లోకానికంతటికి ధర్మాన్ని ఇచ్చాడు. ధర్మం అనగా మార్గము, మనము నడవవలసినటువంటి మార్గాన్ని ఈశ్వరుడు చెప్పాడు. ఎందుకు ఆయన ధర్మం చెప్పడం? అసలు నిజానికి మీతో అన్నాను కదా, వేదోఖిలో ధర్మమూలం. వేదములన్నీ ఏం చెప్తాయి? ధర్మమునే చెప్తాయి. ఎందుకు ధర్మం చెప్పడం అంటే, మీరు బాగా గమనించండి. నేను మీతో నిన్న అన్నాను, ధర్మము అన్న మాట అన్వయమయ్యేది ఎవరికి అంటే మనుష్య ప్రాణికి మాత్రమే. పశువులకు ఒక్కటే ధర్మము, పశుధర్మము అన్నాను. ధర్మమును అనుష్ఠించి ఉత్తమగతులను పొందవలసినటువంటి స్థితి కలిగినటువంటి వాడు మనుష్య ప్రాణి ఒక్కడే. కాబట్టి మనుష్యుల కొరకే ధర్మము చెప్పబడినది వేదంలో పరమేశ్వరుని చేత. ఇప్పుడు ఈ ధర్మం అనగా ఏమి, ఎందుకు ఇవ్వాలి అసలు అంటే, మనస్సు శరీరము రెండు ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా గమనించండి. మిగిలిన విషయాల్ని కాసేపు పక్కన పెట్టండి. ప్రధానంగా ఈ రెండిటిని మీరు పరిశీలించండి. మనస్సు ఒకటి ఉంటుంది, శరీరము ఒకటి. శరీరము కనపడుతుంది, మనస్సు కనపడదు. కనపడని అవయవములను కూడా కనపడాలి అని అనుకుంటే, చూడాలి అనుకుంటే చూడవచ్చు. నా ఊపిరితిత్తులు చూసుకుందాం అనిపించింది అనుకోండి, వైద్యుడిని అడిగితే చూపిస్తాడు. ఏ ఎక్స్రేయో తీసి, ఇదిగో నీ ఊపిరితిత్తులు ఇలా ఉంటాయి. నా మనస్సు చూపించండి అని అడిగాను అనుకోండి, ఎవరు చూపించలేరు. మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము. సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు ఎప్పుడూ కదులుతుంది. దానికి ఉన్న లక్షణం అది. దానికి తనంత తాను బడలిపోతే తప్ప అది ఆగదు. మీరు జాగృతి యందు దాన్ని నిలబెట్టలేరు, చాలా కష్టం. అదంత తేలిక విషయం కాదు. అది బడలిపోయింది అనుకోండి, అదే వెళ్ళిపోయి నిశ్చలంగా ఆగుతుంది. అది బడలిపోవడం అంటే ఇంద్రియముల యొక్క శక్తులు తీసుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. సుషుప్తి అంటారు. సుషుప్తి గాఢ నిద్ర యందు ఇక మనస్సు ఉండదు. మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అది కానీ పైకి వచ్చిందనుకోండి, మీరు దాన్ని కదలకుండా ఉండు అని మీరు అన్నారనుకోండి, అది ఉండదు. ఎందుకు ఉండదో తెలుసా? దాని కదలిక దేని మీద ఆధారపడుతుంది అంటే ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి తీసి ఊపిరి విడిచిపెడుతున్నప్పుడు అదే దానికి ఆహారం. దాన్ని ఆధారం చేసుకుని మనస్సు కదులుతుంది. మనస్సుకి ఉన్నంత వేగం లోకంలో ఇంకా దేనికి లేదు. అందుకే మనోవేగము వాయువేగము అంటారు. అంత వేగము కలిగినది మనస్సు. అది ఎప్పుడూ వెళ్ళిపోతుంటుంది. సంకల్ప వికల్పముల ద్వారా వెడుతుంది. ఇప్పుడు ఒకటి చెప్తుంది, ఇదిగో ప్రవచనానికి వెళ్ళు అంటుంది. ఒక్క క్షణం మళ్ళీ ఇంకోటి ఏదో చెప్తుంది, వికల్పం. అది వదిలేస్తుంది, ఇంకోటి పట్టుకుంటుంది. పట్టుకుని విడిచిపెట్టేటటువంటి లక్షణమున్న మనస్సుకు స్థిరత్వము లేదు, ఆగదు.
మనసు చేత ప్రభావితమయ్యేటటువంటి శరీరము బుద్ధి ఏదో ఒకటి నిర్ణయం చేస్తుంది కాబట్టి ఈ శరీరము కూడా కదులుతూ ఉంటుంది. శరీరాన్ని కదపకుండా మనసుని కదపకుండా మీరు ఒక్క క్షణం ఉంచలేరు. మీరు బాగా ఈ విషయాన్ని ముందు పరిశీలించాలి. మనసు కదలకుండా ఉండదు, శరీరము కదలకుండా ఉండదు. ఇప్పుడు మనసు యొక్క కదలికల చేత శరీరము కదలికల చేత పునర్జన్మ నిర్ణయింపబడుతుంది. ఈ మనసు దేన్ని పట్టుకుని కదిలిందో, ఈ శరీరము దేనిని పట్టుకుని కదిలిందో దానిని బట్టి పునర్జన్మ. ఈ శరీరాన్ని సద్వినియోగం చేసుకోవడం, మళ్ళీ పునర్జన్మ లేకుండా చేసుకున్నా, ఉత్తమ జన్మలు పొందినా, హీనోపాధులలోకి వెళ్లకుండా ఉండాలన్నా మనసు యొక్క కదలికలను నియంత్రించగలగాలి. దాని వలన శరీరము యొక్క కదలికలను నియంత్రించగలగాలి. ఇప్పుడు మీరు మనసు అసలు కదలకుండా ఆపేయడం సాధ్యం కాదు, శరీరం కదలకుండా ఆపడం సాధ్యం కాదు. కర్మ చెయ్యాలి. ఏదో ఒకటి చేయకుండా ఎలా ఉంటారు చెప్పండి నాకు? నిద్రపోవాలా? నిద్ర లేవాలా? నిద్ర లేవడం అంటే మంచం నుంచి లేచి కూర్చోవాలా? నేల మీద కాలు పెట్టాలా? కాలకృత్యాలు తీర్చుకోవాలా? స్నానం చెయ్యాలా? అన్నం తినాలా? కార్యాలయానికి వెళ్ళాలా? ఒక వాహనం ఎక్కాలా? మీరు బట్టలు కట్టుకోవాలా? 10 మందిలో కలిసి కూర్చోవాలా? 10 మందితో మాట్లాడాలా? తిరిగి వచ్చి సాయంకాలం మళ్ళీ ఏదో ఇంట్లో కాస్త ఏదో పదార్థం పుచ్చుకోవాలా? పుచ్చుకుని మళ్ళీ మీరు కాసేపు ఎవరితోనో మాట్లాడడం, కార్యక్రమాలు నిర్వహించాలా? మీరు బడలిపోయిన తర్వాత నిద్రపోవాలా? ఇవన్నీ కదలికలే. ఇందులో ఏ కదలిక, ఏ కర్మ చెయ్యకుండా మీరు ఉంటారు చెప్పండి? కర్మ అంటే ఏదో తల్లిదండ్రులు చచ్చిపోతే చేసేదని మీరు అనుకోకండి. కర్మ అంటే కార్యము, పని అని. ఏ కర్మ చెయ్యకుండా మనిషి ఉండగలడు? ఉండలేడు. ధర్మము అన్న మాటని ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే, కదలకుండా ఉండలేని మనిషి యొక్క స్థితిని గమనించి ఆ కదలికలన్నిటినీ దేనితో ముడివెయ్యడం చేత తనని చేరుకుంటాడో ఆ ముడి చెప్పడమే ధర్మము. ఆ ముడి దేనితో వేసుకోవాలో తెలిస్తే ధర్మమునందున్నాడు అని గుర్తు. అందరూ కదులుతారు, కదలని వాళ్ళు ఉండరు. నేను ఇందాక మొట్టమొదట్లో మీతో చెప్పానే, తిరుపతి వెళ్ళేవాడు ఒకడు, తిరుపతి వెడుతున్నాననుకుని ఎటో పోయేవాడు ఒకడు. కదలికలు లేనివాడు ఉండడు. కదలికలను ఈశ్వర ప్రోక్తమైన విషయముల చేత ముడివేసిన వాడెవరో వాడు ధర్మమునందున్నవాడు. ఈశ్వర ప్రోక్తమైన విషయముల చేత ముడివేయడము అంటే, నువ్వు నిద్ర లేచావు, నీ ఇష్టం వచ్చినట్టు నిద్ర లేవకూడదు. నీ పక్క మంచం మీద పడుకున్నవాడు నిద్రలేస్తున్నాడు, నువ్వు నిద్రలేస్తున్నావు. నీ పక్కనున్న భార్య నిద్రలేస్తోంది, నువ్వు నిద్రలేస్తున్నావు. ఎవడు ఈశ్వరుణ్ణి చేరుతున్నాడు? ఎవడు నిద్ర లేవగానే కన్ను విప్పకుండానే ముందు పరమేశ్వర మూర్తి ఎటువైపు ఉందో ఇంట్లో గుర్తు తెచ్చుకుని అటువైపుకి కన్ను తిప్పి కనురెప్ప పైకెత్తి మొట్టమొదటి పేరు నోటి వెంట శ్రీహరి 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 అని 3 మాటలు పలికి లేచి కూర్చున్నవాడున్నాడే, వాడి కదలిక పరమేశ్వరుడు చెప్పినటువంటి మంత్రము చేత ముడిపడింది. ఆయన చెప్పినట్టు లేస్తున్నాడు వాడు. ఇప్పుడు లేచి అంటే నేనేదో భార్యాభర్తల్లో ఒకరిని కించపరిచానని మీరు అనుకోకూడదు. నేను ఒక ఉదాహరణకి చెప్తున్నాను. ఇద్దరూ ఒక మంచం మించే లేచారు. ఆవిడ అయ్య బాబోయ్ కాఫీ పెట్టాలంటూ లేచి, ఇప్పుడు ఆవిడ మంచం మించి కాలు కింద పెట్టి గబగబా పరిగెత్తుకెళ్ళింది. ఈయన మంచం మించి కాలు కింద పెట్టే ముందు ఆ భూమి వంక చూసి, అమ్మా నువ్వు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలి కాబట్టి నా కన్న తల్లిని, నీ మీద కాలు పెట్టకూడదు, కానీ కాలు పెట్టకపోతే నాకు బ్రతుకు లేదు, అందుకని నేను కాలు పెట్టి దిగుతున్నాను, అమ్మా నన్ను క్షమించు అని సముద్రవసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదాహతి క్షమస్వమి అని క్షమార్పణ చెప్పి కాలు పెట్టాడు. ఇప్పుడు మీరు గమనించండి, అలా చెప్పాలన్నటువంటి బుద్ధి ఉండి స్మరణకి తెచ్చుకోకపోతే మనసు ఎటో పోతుంది. ఇప్పుడు మనసు నిలబడింది, కాలు కింద పెట్టే ముందు నమస్కారం చేసి కాలు కింద పెట్టాడు. కాలు కింద పెట్టి దిగుతూనే మొట్టమొదట ప్రారంభం దేనితో అంటే గురువు గారి యొక్క పాదముల యొక్క ద్వంద్వమును, ఆ పాదముల జంటని స్మరించాలి. గురువుగారు మీ అనుగ్రహం, ఇవాళ లేస్తూనే శ్రీహరినామం చెప్పాను, లేస్తూ భూమి మీద కాలు పెట్టానంటే మీరు చెప్పిన మాటలు నన్ను ధర్మంలో నిలబెట్టాయి, నన్ను ఇలాగే నిలబెట్టండి అని
ఇంకా మీరు స్నానం చేయలేదు కనుక గురువు గారు వచ్చి నిలబడి ఉంటే వారి పాదముల జంట కనపడుతోందన్న భావనతో నేల మీద పడి నమస్కారం చేయాలి. ప్రణిపాతం. అందరూ నిద్రలేస్తారు. ఒకడు అలా గురువు గారికి నమస్కారం చేశాడు. లేచి ప్రాతకాలము కేవలము ఈశ్వర స్మరణలకు ఏదో భగవత్ సంబంధమైన పాట వింటున్నాడు, భగవంతుడి గురించి తలుచుకుంటున్నాడు, ఏదో జగద్గురువుల గురించి తలుచుకుంటున్నాడు, కాలకృత్యములను తీర్చుకున్నాడు. బ్రహ్మముహూర్తము ఈశ్వరారాధనకు తప్ప అన్యమునకు వినియోగించవలసిన సమయము కాదు. అందుకని ఆయన అప్పుడు న్యూస్ పేపర్ చదవడు. ఎంతంత పెద్ద పెద్ద అక్షరాలతో ఏ ఉన్నా ఆయన ఏం చదవడు. ఆయన ముందు ఏం చేస్తాడంటే పూజామందిరంలోకి ప్రవేశించి నిర్మాల్యాన్ని తీసి సంధ్యావందనాదులు పూర్తి చేస్తాడు. తనకిచ్చిన పంచేంద్రియాలని పరమేశ్వరుడికి 5 ఆరాధనా మార్గముల ద్వారా, 5 సూచనల ద్వారా, 5 రకములైనటువంటి ఉపచారముల ద్వారా కృతజ్ఞతలను ఆవిష్కరిస్తూ మొదలు పెడతాడు. కంటికి చూపునిచ్చాడు, ఒక దీపం పెట్టి కృతజ్ఞత చెప్తాడు. అనేక రుచులు చూసే అవకాశం ఇచ్చాడు, నైవేద్యం పెట్టి ఆయనకి కృతజ్ఞత చెప్తాడు. సాత్విక బుద్ధితో ఉన్నాడు కాబట్టి సాత్వికమైన పదార్థాన్ని నివేదన చేస్తాడు. పరమేశ్వరుడు వాసన చూడ్డానికి ముక్కిచ్చాడు, అందుకని ధూపం వేస్తాడు కృతజ్ఞతగా. పరమేశ్వరుడు ముట్టుకుంటే స్పర్శ తెలిసేటటువంటి శక్తినిచ్చి అనుగ్రహించాడు, అందుకని ఆయనకి చందనాన్ని అనులేపనం చేస్తాడు. ఎన్నో శబ్దములను విని తాను సంతోషించేటటువంటి అవకాశం ఇచ్చాడు, అందుకని పరమేశ్వరుడికి పుష్పములతో అర్చన చేసి కృతజ్ఞత చెప్తాడు. పుష్పములు శబ్దములకు ప్రతీకలు, ఎందుకంటే తుమ్మెదల ఝంకారములన్నీ పువ్వుల కొరకే కాబట్టి. ఆ ధ్వనులకు పుష్పములు సంకేతములు, అందుకని పుష్పములతో అర్చన చేసి తన యొక్క కృతజ్ఞతని ఆవిష్కరిస్తాడు. బ్రహ్మముహూర్తము దేని కొరకు అంటే పరమేశ్వరుడు తనకు పంచేంద్రియములనిచ్చి పంచేంద్రియములకు శక్తినిచ్చి ఆ శక్తి వలన బ్రహ్మాండమనందున్న సమస్త భోగములను అనుభవించడానికి అవకాశం ఇచ్చాడు కనుక కృతజ్ఞత ద్వారా పంచసంఖ్యోపచారిణి అయిన అమ్మవారికి 5 ఉపచారములతో కృతజ్ఞత చెప్తాడు. నీకు మనసు బాగా నిలబడింది, షోడశోపచారములతో చెప్తాడు. ఇంకా నిలబడింది, చతుషష్ఠోపచారాఢ్య 64 ఉపచారములతో చెప్తాడు. నీ మనసు యందు ఎంత కృతజ్ఞతాభావము నిండి ఉన్నదో ఆ కృతజ్ఞతాభావమును అభివ్యక్తము చెయ్యడానికి చేసేటటువంటి ఉపచారముల యొక్క సంపుటీకరణమునకు పూజ అని పేరు. ఎవరి వలన తానన్నీ అనుభవిస్తున్నాడో వారిని పూజ చేస్తాడు. పూజ చేసి కృతజ్ఞత చెప్తాడు. తాను కృతజ్ఞుడు కనుక, తాను పూజించిన వాడు కనుక, తాను అటువంటి మంచివాడు కనుక లోకము చేత పూజింపబడతాడు. ఎవడు పూజ చేశాడో వాడు పూజింపబడడానికి కారణం అదే. ఎవడు కృతజ్ఞుడో, ఎవడు మర్యాద కలిగిన వాడో, ఎవడు ఎవడి వలన ఉపకారమును పొందాడో అది స్మృతిలోకి తెచ్చుకొని మళ్ళీ తిరిగి పునః కృతజ్ఞతని ఆవిష్కరిస్తాడో అటువంటి వాడు పూజనీయుడు కనుక ఆ లోకమునందు పూజ చేసిన వాడు పూజనీయుడవడానికి కారణం అదే. కాబట్టి ధర్మం, కదలికలు లేకుండా మీరుండలేరు. ఆ కదలికలను మీరు దేనితో ముడివేస్తే ఆ కదలికలు అభ్యున్నతి వైపుకి తీసుకెడతాయో ఆ కదలికలకు ధర్మం అని పేరు. ఆ కదలికలు దేనితో ముడివెయ్యాలో చెప్పడానికి అధికారం ఉన్నవాడు ఈశ్వరుడు ఒక్కడే. ఎందుచేత ఫలానా ఆయన ధర్మం చెప్పచ్చండి అని నేను అన్నాను అనుకోండి, ఆయన బుద్ధికి తోచింది ఆయన చెప్తాడు, ఇంకొక ఆయన బుద్ధికి తోచింది ఇంకోటి చెప్తాడు. అప్పుడు ధర్మమునందు సంఘర్షణ ఏర్పడుతుంది. ఏది ధర్మము అన్న ప్రశ్న వస్తుంది. అందుకే ధర్మ నిర్ణయము, ధర్మాన్ని చెప్పే అధికారం ఎవరిది? కేవలము పరమేశ్వరుడిదే. పరమేశ్వరుడి యొక్క వాక్కే వేదము. అందుకే వేదము మాత్రమే ధర్మము చెప్తుంది. అంటే భగవానుడే ధర్మమును ఉపదేశం చేస్తాడు. వేదమునందు ధర్మము చెప్పబడినది. నువ్వు ధర్మమును పాటించాలనుకుంటున్నావు, ఎవరో చెప్పినది పాటిస్తే ధర్మము కాదు, ఈశ్వరుడు చెప్పింది పాటించాలి. ఈశ్వరుడు చెప్పిందే ఆయన చెప్పాడు, తన సొంతంగా ఏమీ చెప్పలేదు, తన సొంతంగా చెప్పిందేమి లేదు. ఇప్పుడు అది ధర్మమే. నేను మీతో ఒక మాట చెప్పాను, ఇప్పుడు వేదంలో ఉన్నది ధర్మం అండి, ఇలా లేవాలి అని నేను అన్నాను. నేను చెప్పింది నా సొంతం కాదు, వేదంలో ఏం చెప్పబడిందో అది నేను చెప్పాను. ఇప్పుడు ఈ మాట మీరు పాటించారనుకోండి, కోటేశ్వరరావు గారు చెప్పింది పాటించామనక్కర్లేదు, కోటేశ్వరరావు గారు చెప్పింది వేదంలో చెప్పింది చెప్పాడు. వేదము మాత్రమే ధర్మమును చెప్పడానికి అధికారమును కలిగి ఉన్నది. అందుకే పరమేశ్వరుడు మీ కదలికలలో దేనికి మినహాయింపు ఇవ్వలేదు. అన్ని కదలికలను ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రతి కదలికని ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. మీరు అన్నం తినాలి,
అన్నం తినడాన్ని కూడా ఆయన దృష్టిలో పెట్టుకున్నాడు. వాడు మనుష్య ప్రాణి, ఆకలేస్తుంది, అన్నం తింటాడు. కాబట్టి అన్నం ఎలా తినాలి ఆయన నిర్ణయం చేశాడు. నువ్వు అన్నం తినే ముందు పైన బట్ట వేసుకోకు, చొక్కా బనీనుతో ఉండకో, ఉత్తరీయం వేసుకో, పంచ కట్టుకో, చక్కగా భోజనానికి కూర్చో, పరిశేచనం చెయ్యి, 5 సార్లు వ్యాహృతులు పుచ్చుకో, పంటికి తగలనివ్వకో, లోపల ఉన్న వైశ్వానరాగ్నికి నేను హవిస్సులిస్తున్నానన్న భావనతో తీసుకో, రుచి చెప్పవద్దు, కేవలముగా మౌనముతో ఈశ్వరనామమును లోపల అనుకుంటూ పదార్థమును స్వీకరించు. ఇప్పుడు ఈశ్వరుడు మీ ఖాతాలో ఏం వేస్తాడు? అన్నం తిన్నాడని వెయ్యడు, యజ్ఞం చేశాడని వేస్తాడు. భోజనం చేసేవాడు ఒకడు, యజ్ఞం చేసేవాడు ఒకడు, ఇద్దరు చేసింది భోజనమే. ఒకడు యజ్ఞం చేసే సోమయాజి అవుతాడు, ఒకడు భోజనం మాత్రమే చేశాడు. వాడు ఈ దేహానికి కావలసిన అన్నం తిన్నాడు. ఒకడంతే, ఒకటి బుద్ధి. దేని వలన? ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా తిన్నవాడొకడు, ఈశ్వరుడు ఎలా చెప్పాడో అలా కాకుండా తిన్నవాడొకడు. ఒకడు తిరుపతే వెడతాడు, ఒకడు ఎప్పటికీ తిరుపతి వెళ్ళడు. అనడానికి కారణం అది. అందులో ఇక రాజీ లేదు. వేదము అంటే రాజశాసనము, అది అలా నువ్వు పాటించవలసినదే. ఇక నీ బుద్ధికి తోచినట్లు చెయ్యడానికి వీలు లేదు. నేను ఇలా తింటానండి, నీ కర్మ అంతే. వేదం ఎలా చెప్పిందో అలా తినాలి. అందుకే ధర్మము మారుతూ ఉంటుంది, ఎప్పుడూ ఒక్కలా ఉండదు. ధర్మములలోకెల్లా గొప్ప ధర్మం ఏమిటో తెలుసా? దీన్ని నిలబెట్టడం. ఒకనాడు నువ్వు యాత్రలో ఉంటావు, యాత్రలో ఉన్నప్పుడు ఇది పడిపోతుంది, నువ్వు అన్నం తినాలి. ఏదో రైలు ఎక్కావు 7 గంటలకి, రాత్రి 9 గంటలకి ఓ 3 చపాతీలు తెచ్చుకున్నావు, తినాలి రైల్లో. ఇప్పుడు నేను రైల్లో ఏమండి చొక్కా బనీను విప్పేసి పంచకట్టుకుని ఎక్కడ కూర్చుని పరిశీచనం చేసి తినాలి అని అడిగారు అనుకోండి, శాస్త్రం అప్పుడు మీకు మినహాయింపునిస్తుంది. మీరు ఎలా కూర్చుని తినండి, దోషం పట్టదు. ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు అని మీరు మనసులో అనుకుని, లేదా లక్ష్మీనారాయణ పరబ్రహ్మార్పణమస్తు, నామరూపాల్లో ఏముంది? తత్వము కావాలి. మీరు భగవన్నామమును స్మరించి, ఇది ఈశ్వరుడికి నివేదన చేస్తున్నాను, చెప్పులొక్కటి విప్పి ఒకసారి అనుకుని మీరు దాన్ని పుచ్చుకున్నారనుకోండి, మీ యందు దోషమేం ఉండదు. అందుకే ధర్మము మారుతూ ఉంటుంది. ప్రధాన ధర్మమును పాడు చెయ్యదు, అది తెలియనివాడు దాన్ని మూఢాచారం. అసలు ధర్మమంత విశాల హృదయముతో ఉన్నది ఇంకొకటి ఉండదు. బ్రతికున్నంత కాలము ధర్మాచరణమే చేశాడు, ఇప్పుడు చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన శరీరాన్ని కూడా ఏం చేస్తారంటే అగ్నిహోత్రమునందు హవిస్సుగా వేలుస్తారు. ఈ శరీరాన్ని హవిస్సుగా పుచ్చుకోమని అగ్నిలో పడేస్తారు. పడేసి హవ్యవాహనుడి ద్వారా దేవతలకు ఇచ్చేస్తారు. ఆ శరీరాన్ని అగ్నిహోత్రుడికి ఇచ్చేస్తారు, ఇచ్చి దేవతలకు అప్పజెప్పేయమంటారు. ప్రతి చిన్న విషయము ధర్మము చేత ముడిపడిపోయి ఉంటుంది. మీ స్వతంత్ర బుద్ధికి అవకాశం ఉండదు. అందుకే 40 సంస్కారముల కింద వస్తాయి. సంస్కారము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? కరము అంటే చేయుట, సంస్కరించుట, బాగుగా చేయుట. ఏమిటి బాగుగా చేయుట? మీకు పరమేశ్వరుడు ఏది ఇచ్చాడో దాన్నే సాధనంగా చేసుకుని పరమేశ్వరుని చేరుట. మీరు ఏ కదలికలు చెయ్యకుండా ఉండలేరో వాటన్నిటినీ ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుంటారు. మీరు పడుకోకుండా ఉండలేరు, మీరంటే నేను కూడా పడుకోకుండా ఉండలేము, కాబట్టి పడుకోవాలి. పడుకో వద్దలేదు ఈశ్వరుడు. మంచం మీద పడుకుతాను, పడుకో. మంచం మీద పడుకునే ముందు 11 మాటలు శివనామమును చెప్పి పడుకో, 3 మాటలు శ్రీహరినామమును చెప్పి నిద్రలే. శివకేశవుల మధ్య భేదమును పాటించవద్దు, మహాపాతక హేతువు. కాబట్టి రాత్రి 11 మాటలు శివనామం చెప్పు, ఉదయం నిద్రలేస్తూ 3 మాటలు శ్రీహరినామం చెప్పు. అన్నం తింటావా? ఇలా తిను. స్నానం చేస్తావా? కాకి స్నానం చెయ్యకు. స్నానం చేసే ముందు గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు స్నానం ద్రవ్యాన్ని చ సంప్రోక్ష్య. ఈ పవిత్ర నదీ జలాలన్నీ తీసుకొచ్చి ఇందులో పోసుకుని నేను స్నానం చేస్తున్నాను. దీని వలన నా మనస్సుకి శరీరమునకు శాంతి కలుగుతోంది, లోపల ఉండేటటువంటి పాపములు నశిస్తున్నాయన్న భావనతో నువ్వు మజ్జనము చేస్తే, తల నుంచి నీరు పోసుకుంటే దాని వలన శుద్ధి కలుగుతుంది తప్ప స్నానము కేవలము శరీర శుద్ధి కొరకని మాత్రమే స్నానం చేశాడనుకోండి, ధర్మముతో ముడి వదిలిపోయిందని. ఇప్పుడు ఆ స్నానము ఈశ్వరుని చేత చెప్పబడిన స్నానము కాదు, ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి మాత్రమే చేస్తూ ఉంటాడు. మంచిదే చేశావు. ఎన్నాళ్ళు శరీరాన్ని రక్షిస్తావు నాకు చెప్పు. యోగాభ్యాసం చేయడం తప్పు కాదు,
వ్యాయామం చేయడం తప్పు కాదు. వ్యాయామం చేసి యోగాభ్యాసం చేసి ఆరోగ్యంగా ఉంచుకున్న శరీరాన్ని ఈశ్వర సేవకు ఉపయోగించుకోకపోవడం తప్పు. ఎందుకు ఆ శరీరం ఇంత దిక్కుమాలిన శరీరం? ఆరోగ్యంగా ఉన్నది ఎందుకు? తినడం ఎందుకు? ఆరోగ్యంగా ఉండడానికి. ఆరోగ్యంగా ఉండడానికి యోగా చేయడం, యోగా చేసి ఆరోగ్యంగా ఉండడం, ఆరోగ్యంగా ఉండి బాగా తింటూ ఉండడం. అందుకే ఆరోగ్యంగా దీన్ని ఎందుకొరకు ఉంచాలి? ఆరోగ్యంగా దీన్ని ఎందుకొరకు ఉంచుతున్నానంటే ఈశ్వరారాధన కొరకు. ఈశ్వరా నేను కాసేపు నడుస్తాను, ఎందుకో తెలుసా? అలా నడిస్తే ఇది ఇంకొక 10 ఏళ్ళు ఉంటే ఆ 10 ఏళ్లలో కూడా దీంతో నీ సేవ చేస్తాను, అందుకు నడుస్తున్నాను ఈశ్వర అని అనుకున్న నాడు నీ నడకకు దోషం లేదు. పొద్దున్న కేవలము శరీరాన్ని బాగా ఉంచుకోవడానికి నడుస్తాను, బాగా ఉంది కాబట్టి తింటాను కాబట్టి నడుస్తాను, అర్థం లేదు ఆ వ్యవస్థ. ఏది భగవంతుడితో ముడిపడుతుంది, ఈశ్వరుణ్ణి చేరడానికి ప్రస్థానమవుతుంది. ప్రతి కదలిక, ఏ ఒక్క కదలిక మినహాయింపు ఉండదు. మీరు నన్ను మన్నించగలిగితే భార్య భర్తృ సమాగమమునందు కూడా భగవంతుని యొక్క ప్రార్థన ఎలా చెయ్యబడిందో చెప్పారు. నేను సభాముఖంగా ప్రస్తావన చెయ్యలేను, కానీ ఏ విషయమును మినహాయింపు ఇవ్వలేదు. ప్రతి కదలికని ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకున్నాడు. ప్రతి కదలికని ఈశ్వరుడు దృష్టిలో పెట్టుకుని మీకు అవకాశం ఇచ్చాడు. ఓ పీడకలు వచ్చింది, భయపడ్డావు, నేనున్నాను, దుస్వప్నే స్మర గోవిందం, గోవిందా 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 అనుకో, నీకు ఆ దుస్వప్న ఫలితం పోయి ఉపశాంతి కలుగుతుంది. నువ్వు జారి పడ్డావు, ఆర్తి పొందిన చోట, తూలిన చోట, కుందిన చోట, కొట్టబడిన చోట పరమేశ్వరుణ్ణి తలుచుకోవాలి. భగవన్నామాన్ని చెప్పుకుంటే పరమేశ్వరుడు నిన్ను ఉద్ధరిస్తాడు. కాబట్టి ఏ కదలిక యందు మినహాయింపు లేదు. ద్రవ్యార్జన, ధార్మికంగా సంపాదించాలి. ఖర్చు పెడుతున్నాను, ధార్మికంగా ఖర్చు పెట్టాలి. ఈశ్వరుడు దేని కొరకు ఖర్చు చెయ్యమన్నాడో దానికి ఖర్చు చెయ్యాలి తప్ప, నేను కదండి దానం చేస్తున్నానని మీ ఇష్టం వచ్చిన దానికి దానం చేయడాన్ని శాస్త్రం అంగీకరించదు. అది మళ్ళీ ధర్మాన్ని నిలబెట్టేదై ఉండాలి, అంతే తప్ప అధార్మికమైనటువంటి విషయానికి మీరు చందాలిచ్చి దాన్ని పోషించకూడదు. వేదప్రోక్తమైనటువంటి విషయాలకి, వేదము యొక్క ప్రమాణమును నిలబెట్టగలిగినటువంటి దానికి మాత్రమే దానము ఉపయుక్తము కావాలి. కాబట్టి మీ ఆర్జన, మీ వ్యయము, మీ కదలిక, మీ బట్ట కట్టుకోవడం ఎలా కట్టుకోవాలో వేదం చెప్పింది. మీ ఇష్టం వచ్చినట్టు బట్ట కట్టుకోవడానికి వీలు లేదు. మీరు ఈశ్వర సేవ చేస్తున్నారనుకోండి, భగవంతుని పూజ చేస్తున్నారు, నేను లుంగి కట్టుకుని పూజ చేస్తానంటే కుదరదు. అసలు నిజానికి వేద ప్రోక్తము, వేదము చెప్పినటువంటి కట్టేది అంటే పంచకట్టు. 5 చోట్ల నలగాలి పంచ. గోచి పోసి వెనక్కి దోపి కూర్చుని పూజ చెయ్యాలి. అంతేగాని లుంగి కట్టుకుని పూజ చేస్తానండి అంటే వేదంలో పటవపన్నని చెప్పింది, వాడు దిగంబరంగా కూర్చుని పూజ చేశాడు అని ఫలితం వేస్తాడు. అందుకే మీరు ఎప్పుడైనా పెద్దల్ని చూడండి, అంగవస్త్రం అంటారు, ఓ పెద్ద తువ్వాలంత ఉంటుంది, అది గోచి పోసి కట్టుకుని కూర్చుని భోజనం చేస్తారు తప్ప అలా కూర్చోకుండా భోజనం చేయరు. అది నిజానికి ఆ అంగవస్త్రం కట్టుకున్నప్పుడు తొడల మీదకి వెళ్ళిపోతుంది. ఎవరుంటారు? భార్య వడ్డిస్తుంది, లేకపోతే తల్లి వడ్డిస్తుంది. అంగవస్త్రం కట్టుకునైనా అన్నం తింటారు కానీ అలా విడిచిపెట్టి లుంగీలు కట్టుకుని అన్నం తినరు. ఎందుకని తను యజ్ఞం చేయాలి, పరిశీచనం చేయాలి. తను పరిశీచనం చేసి తినాలి. నీకు శరీరంలో ఆరోగ్యం బాగులేదు, బలవంతంగా తలస్నానం చెయ్యమని ఈశ్వరుడు చెప్పాడు. అందుకే ఎన్నో రకముల స్నానములు ఇచ్చాడు. నువ్వు గోవులు వెళ్ళిపోతున్నప్పుడు వాటి వెనక సాయంకాలం నడిస్తే గోవుల డెక్కల మించి రేగినటువంటి ధూళి నీ మీద పడితే ఒక స్నానం, గోధూళి స్నానం. వర్షంలో తడిస్తే దివ్య స్నానం. నీకు స్నానం చెయ్యడానికి అవకాశం లేనప్పుడు కాస్త విభూతి తీసుకుని తల మీద చల్లుకుని అపవిత్ర పవిత్రోవా సర్వావస్థంగతోపివా స్మరే పుండరీకాక్షం సవాక్యాభ్యంతర స్థుతి, పుండరీకాక్ష 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 అని 3 మాటలు విభూతి చల్లుకుంటే స్నానం చేసినట్టే. ఎప్పుడు నీరు దొరకక నీకు స్నానం చేసే అవకాశం లేనప్పుడు విభూతి చల్లుకున్నంత మాత్రం చేత వాడు స్నానం చేసిన వాడు అయిపోతాడు. మంచం మీద పడున్నాడు, 3 మాటలు గంగా 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 అంటే వాడు స్నానం చేసిన వాడితో సమానం అవుతాడు. విభూతి చల్లుకున్నాడు, మంచం నుంచి లేచి, వాడు విభూతి స్నానం చేస్తే సంధ్యావందనం చేసేసుకోవచ్చు. స్నానం చెయ్యలేడు అనారోగ్యం చేత, విభూతి చల్లుకుని స్నానం చేయి. మౌఢ్యంగా ఇలా వేలు చూపించి ఏమైపోయినా ఇలాగే చెయ్యని వేదము చెప్పదు, ఈశ్వరుడు చెప్పడు. ఈశ్వరుడి కన్నా కృపాళువు, ఈశ్వరుడి కన్నా కరుణాసింధువు, ఈశ్వరుడి కన్నా ప్రేమైకమూర్తి లోకమునందుంటారు. అందుకే ఆయన నువ్వు ఎలా చచ్చిపోయినా నాకు అనవసరం, నువ్వు ఇలాగే చెయ్యి అని చెప్పడు.
ఎన్ని మినహాయింపులో ఇస్తాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఈశ్వరుణ్ణి చేరడానికి అవకాశాన్ని కల్పిస్తాడు. కల్పించి ముడి వేస్తాడు. ఆయనతో నీ కదలికలను ముడి వేసుకుంటాడు. ఈ ముడి తెలిసి నువ్వు అస్తమానం ప్రతి కదలికలో ముడి వేసుకోవడమే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గము. మీరు చూడండి, ముందు ట్రైన్ అంతటినీ పెట్టేస్తారు. ఫార్మేషన్ ఆఫ్ ది బోగీస్ అని A1 నుంచి A12 వరకు పెట్టేసి ముందు జనరల్ కంపార్ట్మెంట్, లగేజీ, ఏసీలు అన్ని పెట్టేస్తారు. కనుక డాట్ బోగి పెడతారు. ఏదో ఒక డీజిల్ ఇంజిన్ వచ్చి పెట్టేసి వెళ్ళిపోతుంది. అసలు నిజానికి ఈ ట్రైన్ అంతా వెళ్ళాలనుకున్నప్పుడు మొదటి బోగీకి ఉన్న లింక్ తీసి ఇంజన్తో కలుపుతారు, ముడేస్తారు. ఇప్పుడు ఇంజన్ దేని లాగుతుంది? మొదటి పెట్టిన ఒకదాన్ని లాగుతుంది. మొదటి పెట్టి రెండో పెట్టి, రెండో పెట్టి మూడో పెట్టి, మూడో పెట్టి చివరి పెట్టిని. ఇప్పుడు ఇంజిన్ ఎటు వెళ్ళిందో ఇవన్నీ అటు వెళ్ళిపోతాయి. ఆ ముడి వేసి ఉండాలి. ఆ ముడి కానీ ఆ పెట్టినటువంటి కపలింగ్ అంటారు. ఆ ముడి వదిలేసింది అనుకోండి, ఇంజన్ కి మొదటి పెట్టికి ఉన్న ముడి వదిలేసింది అనుకోండి, ఇంజన్ తిరుపతి వెళ్ళిపోతుందేమో, బోగీలు వెళ్ళవు. నువ్వు ముడిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడు నేను చేస్తున్న ఈ పని ధర్మచక్రములోనికి ఇముడుతోందా? ఇముడుతోంది, చెయ్యి. ఇమడదు, చెయ్యవద్దు. నువ్వు ధర్మచక్రములోనికి ఇమిడావు అంటే ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోతున్నావు. ఆ ప్రతి కదలిక ఈశ్వరుడి వైపుకే వెళ్ళిపోతోంది. అన్నం అలా తిన్నావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. స్నానం అలా చేసావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. అలా చెప్పి పడుకున్నావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. అలా చెప్పి లేచావు, ఈశ్వరుడి వైపుకి వెళ్ళిపోయావు. ఇంకింతకన్నా ఏం ఉండదు. శాస్త్రమునకంతటికీ ప్రయోజనమేమి? ఈ ఒక్క మాటే. రెండే రెండు మాటలను వాంగ్మయముగా విస్తరింపజేశారు సనాతన ధర్మంలో. రెండు మాటలే. సమస్త వాంగ్మయమునకు సారము ఆ రెండు మాటలే. సత్యం వద, ధర్మం చర. అంతే. ఈ రెండు తప్ప మూడవ మాటికి ఉండదు వాంగ్మయానికి. వాంగ్మయానికి కానీ, ప్రవచనానికి కానీ, ఉపన్యాసానికి కానీ, పుస్తక పఠనానికి కానీ ప్రయోజనం ఏదై ఉండాలి? సత్యం వద, ధర్మం చర. ఈ ధర్మము ఆశ్రమములను బట్టి ఉంటుంది. బ్రహ్మచారిది ఒక ధర్మం, గృహస్థుది ఒక ధర్మం, వానప్రస్థుది ఒక ధర్మం, సన్యాసిది ఒక ధర్మం. ఎందుకు అలా పెట్టారు అంటే ఆ ఆశ్రమమునందు తాను చెయ్యవలసిన పనిని చక్కగా చెయ్యడానికి యోగ్యమైన రీతిలో ఆ కదలికలను ఈశ్వరుడు అలా నిర్ణయం చేశాడు. బ్రహ్మచారి వాడికి ఉపవాసం లేదు, వాడిని ఉపవాసం చేయమని లేదు. ఎందుకని? వాడికి ఆకలేస్తుంది. వాడు చిన్నపిల్లాన్ని పట్టుకుని ఉపవాసం చేస్తే వాడు ఏం చదువుకుంటాడు? వాడికి కడుపు నకనకలాడిపోతుంది. నేను పిల్లవానికి ఉపవాసము లేదు, గృహస్థు ఉపవాసం ఉన్నది, 80 దాటే ఉపవాసము లేదు, రోగగ్రస్తుడు ఉపవాసము లేదు. శరీరాన్ని ఉపవాసంతో శోషింపచేయకూడదు. నీకు షుగర్ ఉంది, ఉపవాసం చెయ్యమని లేదు. నీవు ఆరోగ్యంగా ఉన్నావు, ఉపవాసం చెయ్యకుండా ఉండకూడదు, చెయ్యాలి ఉపవాసం. కాబట్టి ఏది ఎప్పుడు చెయ్యాలో, ఏది ఎప్పుడు చెయ్యకూడదో వేదము చెప్పింది. ప్రతి చిన్న విషయాన్ని కూడా వేదము చెప్పింది. చెప్పి ఇలా కదులు, ఇలా నడు చెప్తూ వచ్చింది. తద్దినం పెట్టు, తండ్రి చచ్చిపోతే ఎలా తద్దినం పెట్టాలి చెప్పింది. ఇవన్నీ చెప్పినదేదో అది వేదమునందు చెప్పబడినదంతా ధర్మమే. అందుకే వేదోకిలో ధర్మమూలం. అసలు వేదము చెప్పినదే ధర్మము. ఈ ధర్మము మీరు కదలకుండా ఉండలేరు కనుక మీ ప్రతి కదలికని ఈశ్వరుడితో ముడివేసి అటువైపుకి కదిలిపోవడమే. నేను మీతో ఒక మాట అంటాను, మీరు గుర్తుపట్టండి. నేను గోకులానికి నడిచి వచ్చాను అనుకోండి, ఏదో కారులో వస్తున్నాడు, అది వేరు మాట. నేను నడిచి వచ్చాను అనుకోండి, నేను మా ఇంటి నుంచి మెట్లు దిగడం మొదలుపెట్టి ఒక మెట్లు దిగాను అనుకోండి, నేను గోకులానికి దగ్గర పడుతున్నట్టేనా? ఒక మెట్లు దిగాను, కొంత దగ్గర అయ్యాను, మెట్లన్నీ దిగిపోయాను, ఇంకొంచెం దగ్గర అయ్యాను. ఇంట్లోంచి బయటికి వచ్చి రోడ్డు ఎక్కాను, ఇంకొంచెం దగ్గర అయ్యాను. ఒక సందు మలుపు తిరిగాను, ఇంకొంచెం దగ్గర అయ్యాను. చిట్ట చివరికి సందు చివరకు వచ్చాను, బాగా దగ్గర అయ్యాను. రాజద్వారం దాటాను, గోకులంలోకి వచ్చేసాను. అసలు మొదటి మెట్టు దిగితే ఎక్కడ పెడతానండి గోకులం అని ఇంట్లోనే కూర్చున్నాను. పెడతానా? కదలిక చేతనే ఈశ్వరుణ్ణి చేరుతారు. ఆ కదలికలన్నీ చివరికి కదలని స్థితికి చేరిపోతాయి. ధర్మము కదలిక, సత్యము కదలని స్థితి. గోకులానికి చేరిపోయావు, కదలకుండా కూర్చో. ఇప్పుడు ఆ కదలిక లేని స్థితి తాను ఆత్మగా నిలబడుట. ఈ ఆత్మగా నిలబడడానికి కదలాలి. ఈ కదలికలు నీ ఇష్టం వచ్చినట్టు కదలకూడదు. ఎవడి చిత్తం వచ్చినట్టు వాడు చెప్పినట్టు కదలకూడదు. వేదం ఎలా చెప్పిందో అలా కదల. అలా కదిలితేనే నువ్వు ఈశ్వరుణ్ణి చేరగలవు. నువ్వే నీ డబ్బు పెట్టే కొనుక్కున్నావు 200 గజాల స్థలాన్ని, నువ్వే నీ డబ్బు పెట్టే ఇల్లు కొనుక్కుంటున్నావు. మున్సిపాలిటీకి ఎందుకు ప్లాన్ చెప్పడం?
మున్సిపాలిటీకి ప్లాన్ చెప్పావు, అప్రూవ్ చేసింది, ఒక్క 2 గజాలు ముందుకు గది కట్టావు, బద్దలు కొట్టేస్తానంటే వాడు వచ్చి. నువ్వు మళ్ళీ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమో ఏదో పేరు చెప్పి అపరాధ రుసుం కట్టి దాన్ని మళ్ళీ నువ్వు క్రమబద్ధీకరించుకుంటున్నావా లేదా? ఏమి నువ్వు కొనుక్కున్న స్థలంలో నువ్వు కట్టుకుంటున్న ఇంటిని వాళ్ళు చెప్పినట్టు కట్టకపోతే బద్దలు కొట్టేస్తానని నువ్వు పెట్టుకున్న వ్యవస్థలోని మున్సిపాలిటీకి అంత అధికారం ఉంటే, ఇన్ని బ్రహ్మాండములను నిర్మించిన పరమేశ్వరుడు నేను చెప్పినట్టు చేయకపోతే నీకు అభ్యున్నతి లేదంటే దోషం ఎక్కడొచ్చు? అది ధర్మం. కాబట్టి ధర్మమును ఎవడు పట్టుకున్నాడో వాడు ఈశ్వరుడి వైపుకు వెడుతున్నాడు. కదలికలన్నీ ధార్మికమై ఉండాలి. అలా లేదు, ఆ ముడొక్కటే వదిలింది. నువ్వు ఎన్ని కదలికలు కదులు, అవి నీకు సంతోషం కల్పిస్తాయేమో, నువ్వు ఈశ్వరుడికి మాత్రం దూరం అయిపోతావు. నేను మీతో చెప్పే కదా, కదలడం ప్రధానం కాదు, ఈశ్వరుడి వైపుకు కదలడం ప్రధానం. తిరుపతి వెళ్ళాలనుకున్న వాడివి తిరుపతి వైపుకు కదలాలి. తిరుపతి వెడుతున్నానని కలకత్తా వైపుకి కదిలితే ఎప్పటికీ తిరుపతి చేరడం. కదలడం కాదు, ఎటు కదలాలో అటు కదలాలి, గమ్యాన్ని చేరడానికి. ఎటు కదలాలో చెప్పవలసింది నేను కాదు, మీరు కాదు, ఎవరూ కాదు, ఒక్క వేదము మాత్రమే. కహ పథయతరహ, అది శంకరుల ప్రశ్న. ఏది మార్గం, ఏది స్వీకరించాలి, ఎటు నడవాలి? ఆయన ఇవాళ అసలు మనిషి జీవితం పండడానికి కావలసిన విషయాన్ని ప్రారంభం చేశారు శంకర భగవత్పాదులు. ధర్మ. అందుకే వేదమునకు ఉపాంగములను ఉంటాయి. అందుకే వేదము సాంగోపాంగంగా చదివాడండి ఆయన అంటారు. వేదమునకు ఉండేటటువంటి ఉపాంగములలో ఒకటి కల్పము అంటారు. కల్పము సూత్రములతో ఉంటుంది. కల్పమునందంతా ఏం చెప్తారు అంటే ధర్మసూత్రములను చెప్తారు. ధర్మసూత్రములంటే మీరు మీ కదలికలన్నిటినీ ఈశ్వరుడితో ఎలా ముడివేసుకోవాలో చెప్పేటటువంటి స్థితికి కల్పమని పేరు. ఇప్పుడు ఈ కల్పమునందు 2 రకాలుగా ఉంటాయి సూత్రాలు. ఒకటి గృహ్య సూత్రములు అంటారు, రెండవది శ్రౌత సూత్రములు అంటారు. మీరు ఇంట్లో చేసేటటువంటి చిన్న చిన్న పనులన్నీ, అంటే నేను మీకు చెప్పానే, నిద్ర లేవడం దగ్గర నుంచి నిద్రపోయే వరకు ఉండేటటువంటి వాటిని అన్నిటినీ గృహ్య సూత్రములు ఎందుకు చెప్తారు. శ్రౌత సూత్రములు అని ఉంటాయి, ఇవి పెద్ద కర్మలకి సంబంధించినవి చెప్తారు. అంటే సంస్కారములు అంటారు. సంస్కారములు అంటే నేను మీతో అన్నాను కదా, బాగుగా తయారు చేయుట. సంస్కారములు, యజ్ఞయాగాది క్రతువులు ఎలా చెయ్యాలో గృహ్య సూత్రములు చెప్తాయి. అలా చెప్పినప్పుడు వాటికి బాగా విస్తరించి మాట్లాడడానికి స్మృతులు వస్తాయి. ఇవన్నీ ధర్మాన్నే మాట్లాడతాయి. అందుకే వేద పురుషునికి అంగములుగా చెప్తారు ఉపాంగములను. వేదము పురుషుడైతే ఆయనకి ఉపాంగములన్నీ కూడా ఆయన అవయవములు. జ్యోతిషం ఆయనకి కన్ను, కల్పము ఆయనకి చెయ్యి. చెయ్యి ఏం చేస్తుంది? ఎప్పుడూ పని చేస్తుంది. ఎప్పుడూ పని చేయడం అంటే ఏదో చేయడం కాదు, ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. ఎలా చెయ్యాలో అలా చేయడం చెప్తుంది కాబట్టి కల్పము చేతి స్థానంలో ఉంటుంది. వేద పురుషునికి కరస్థానమునందుండేటటువంటి ఉపాంగము కల్పము. ఇప్పుడు ఈ కల్పమునందుండేటటువంటి ధర్మసూత్రములను, వేదమునందున్నటువంటి ధర్మసూత్రములను, అరే వీడు వేదమంతా చదవలేడరా, వేదంలో ఉన్న ఇన్ని విషయాలు వీడు ఎప్పటికి నేర్చుకుంటాడు, ఎప్పటికి అనుష్ఠిస్తాడు, ఎప్పటికి వీడు జీవితంలో పరమేశ్వరుడి వైపుకి కదులుతాడు అని మనని అనుగ్రహించి 18 మంది మహాపురుషులు స్మృతులుగా ఇచ్చారు. స్మృతి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? స్మృతి అంటే గుర్తు తెచ్చుకోవడం అని కదండి. గుర్తు తెచ్చుకునేటప్పుడు రెండింటిని గుర్తు తెచ్చుకున్నారు. ఏవి? మనిషి ఏ ఏ కదలికలు కదలకుండా ఉండలేడు. ఒకటి, ఈ కదలికలు కదిలినప్పుడు ఎలా కదలాలని వేదం చెప్పింది. ఒకటి, రెండిటిని గుర్తు తెచ్చుకున్నారు. తెచ్చుకుని కలిపారు. నిద్ర లేచేటప్పుడు ఇల్లాలి, స్నానం చేసేటప్పుడు ఇలా చేయి, అన్నం తినేటప్పుడు ఇలా తిను. ఇలా క్రోడీకరించి ఇచ్చినటువంటి ధర్మసూత్రములతో కూడుకున్నటువంటి గ్రంథములకు స్మృతులని పేరు. స్మృతులను పాటించే వాళ్ళని స్మార్తులు అని పిలుస్తారు. శృతి ఏం చెప్పిందో స్మృతి అదే చెప్తుంది. వేదములో లేనిది స్మృతి చెప్పదు. వేదమునందు ఏదున్నదో దాన్ని మీకు తేలికగా అర్థమయ్యేటట్టుగా తీసి సూత్రముల కింద ఇచ్చారు. అలా ఇచ్చిన మహాపురుషులు 18 మంది ఉన్నారు లోకంలో. వాళ్ళే, అందులో మీకు కొంతమంది చెప్తాను. విష్ణువు, శంకరుడు, బృహస్పతి, యముడు, లిఖితుడు, అక్కడికి 5గురు, యాజ్ఞవల్క్యుడు, దక్షుడు, పరాశరుడు,
మనువు, సంవర్తుడు, అక్కడికి 10 మంది, అత్రి, ఆపస్తంభుడు, సావాశ్వుడు, ఆత్రేయస, అర్చనానస, సావాశ్వ, అర్చనానసుడు, ఆ తర్వాత ఆపస్తంభుడు, తర్వాత అంగిరసుడు, మహానుభావుడు ప్రచేతసుడు, అక్కడికి 5 15 మంది, హరితుడు 16, గౌతముడు 17, సాతాతపుడు 18. ఈ 18 మంది స్మృతులు ఇచ్చారు. ఈ 18 మంది ఇచ్చిన స్మృతుల్ని వాళ్ళ పేరుతోనే పిలుస్తారు. యాజ్ఞవల్కుడిచ్చిన స్మృతిని యాజ్ఞవల్క్య స్మృతి, గౌతముడిచ్చిన స్మృతిని గౌతమ స్మృతి, మనువిచ్చిన స్మృతిని మనుస్మృతి, ఆపస్తంభుడిచ్చిన స్మృతిని ఆపస్తంభ స్మృతి. ఇలా ఆ వారి పేరు మీద స్మృతిని పిలుస్తారు. ఈ స్మృతుల యందు శృతి యందు ఏం చెప్పారో అదే చెప్తారు. అందుకే కాళిదాస రఘువంశ మహాకావ్యం చేస్తూ ఒక మాట అంటాడు, ఆవు వెనక దూడ వెళ్ళింది. ఆ రఘుమహారాజు గారు ఆ రక్షణ చేస్తున్నప్పుడు, ఆ దిలీపుడు రక్షణ చేస్తున్నప్పుడు ఆ గోవు వెంట దూడ వెళ్ళింది. ఎలా వెళ్ళింది అన్నాడంటే ఆయన శృతేరివార్థం స్మృతిరన్వగచ్చత్ అన్నాడు. వేదములో చెప్పిన దానిని స్మృతి ఎలా చెప్తుందో అలా శృతి వెంట స్మృతి వెళ్ళినట్టు ఆవు వెంట దూడ వెళ్ళింది అన్నాడు కాళిదాసు. అంటే శృతి వేదమునందు ఏం చెప్పారో అదే స్మృతి యందు చెప్తారు. ఇప్పుడు ఈ స్మృతి యందు చెప్పిన ధర్మమును పాటిస్తే కేవలము పరమేశ్వరుణ్ణి చేరడం కాదు, 2 జరుగుతాయి ఏకకాలమునందు. 1 వ్యక్తి శ్రేయస్సు, 2 సమాజ శ్రేయస్సు ఏకకాలమునందు జరుగుతాయి. ఎప్పుడు మనం దీన్ని విడిచిపెట్టామో అప్పుడు సమాజంలో ఉపద్రవం బయలుదేరింది. నిజంగా స్మృతిని పాటించిన నాడు సమాజమునందు ఈ ఉపద్రవం ఉండదు. ఎందుకని? దాని ఎందు వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు రెండిటిని ముడివేస్తారు. ధర్మాన్ని పాటిస్తున్నాడు, అతను శాంతిగా ఉంటాడు. స్మృతి ఎందు చెప్పినది చేస్తున్నాడు, పరమశాంతితో ఉంటాడు. తాను శాంతిగా ఉంటాడు, తాను వేరొకరి జోలికి వెళ్ళడు కాబట్టి వాడు శాంతిగా ఉంటాడు. సమాజము శాంతియుతంగా ఉంటుంది, వ్యక్తి శాంతియుతంగా ఉంటాడు. ఎక్కడ అలజడులు, ఆలోచనలు, ఉపద్రవాలు ఏమీ ఉండవు, ప్రశాంతమైనటువంటి స్థితిలో ఉంటారు. ఇప్పుడు నేను మీతో ఒక్క మాట చెప్తే మీకు అర్థమైపోతుంది. మనకి వేదమునందున్న గొప్పతనం ఎక్కడుందంటే సమస్యని చెప్పి ఊరుకోలేదు వేదం, సమస్యకి పరిష్కారం చెప్పి. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, చాలా గొప్ప వస్తువు కనపడితే మనది చేసుకుందామన్న భావన ఎవరిలోనైనా అంకురిస్తున్నది. దొంగతనం కదా, మందిగా తీసుకెళ్ళడం దొంగతనము చెయ్యవద్దు అని ఊరుకోలేదు వేదం. దొంగతనము చెయ్యకుండా ఉండడానికి నీ మనస్సుని ఎలా సంస్కరించుకోవాలో నేర్పింది. మాతృవత్ పరదారేషు, పరస్త్రీని చూస్తే నీకు కామం కలిగితే వెంటనే ఆమె యందు అమ్మని చూడు. మా అమ్మగారే ఈ రూపంతో వచ్చారు, మా తల్లి కామాక్షి నా ఎదురుగుండా ఈ రూపంతో వచ్చింది అంతే. ఆడతనాన్ని చూస్తే పాల కింద నిప్పు, అమ్మతనాన్ని చూస్తే పాల మీద నీళ్లు. కాబట్టి మాతృవత్ పరదారీషు పరద్రవ్యాని లోష్టవత్. ఇతరుల సొమ్ము నీకు కనపడింది, అదో బెడ్డ. రోడ్డు మీద కనపడిన బెడ్డలు మా ఇంటికి తీసుకెడతాను. కనబడ్డవన్నీ అక్కడ కనబడిన నాది కాంతి నేను తీసుకుంటాను, నాకెందుకు ఆ బెడ్డ మొక్క, ఈశ్వరుడు నాకు ఇవ్వాలనుకుంటే రాజమార్గంలో ఇస్తాను, నాకు అక్కడ. పరద్రవ్యాని లోష్టవత్. అలాగే నువ్వు ఇతర భూతములను దేని వంక చూసినా నిన్ను అందులో చూడు. నిన్నెవరైనా ఏమైనా అంటే నీకే ఎంత బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులను అనవద్దు. నీకు ఎవరైనా ఏదైనా చేస్తే ఏది బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చేయవద్దు. ఇప్పుడు నాకొకటి చెప్పండి, ఇందులో మూర్ఖత్వం కానీ, ఇందులో మౌఢ్యమైన ఆచారం కానీ, ఇందులో మనిషిని పాడు చేసేది కానీ, సమాజాన్ని పాడు చేసేది కానీ ఏమైనా ఉందా? ఇలా ఉన్నాడు అనుకోండి ఒక ఆయన, మాతృవత్ పరదారీషు. ఆయన తన భార్యని తప్ప ఎవరిని చూసినా అమ్మలా చూస్తాడు. ఇప్పుడు ఆయనకి ఏమైనా లోటు వచ్చిందా? ఆయన ఏమైనా లోటు పొందుతాడా? పరమశాంతిగా ఉంటాడు. ఆయన ఉన్న ఊళ్ళో మిగిలిన ఆడవాళ్ళందరూ హాయిగా ఉంటారు. అర్ధరాత్రి 1 గంటకి హోర్న వాన పడుతుండగా ఒక ఆవిడ చెట్టు కింద నిలబడిపోయింది, ఆయనకి కనపడింది. ఆయన చెయ్యి పట్టుకు తీసుకెళ్తారు, భయపడకమ్మా చెల్లాయ్ అని చెయ్యి పట్టుకుని, ఎందుకని కామాక్షిని తీసుకెడుతున్నానని తీసుకెళ్తాడు. ఆయన ఉన్న ఊళ్ళో ఆడదానికి బెంగ ఎక్కడుంది?
సమాజ శ్రేయస్సు లేదు, వ్యక్తి శ్రేయస్సు ఉంది. ఆయన శాంతియుతంగా ఉన్నాడు, ఆయన ఉన్నందుకు ఆ కుటుంబం గర్వపడుతుంది. ఆ పిల్లలు మా నాన్నగారిని సంతోషపడిపోతారు. ఇటువంటి భర్త, ఆ భార్య సంతోషిస్తుంది. లోకం మహానుభావుడు అంత రాత్రివేళ చెయ్యి పట్టుకు తీసుకెళ్లి నాకు భయంతో వణుకొచ్చేసి ఒళ్ళు జ్వరం వచ్చేస్తే పిరికితనం ఎత్తిపోతే కన్న తండ్రిలా చెయ్యి పట్టుకు తీసుకెళ్లి ఇంట్లో దింపి వెళ్ళిపోయాడంటని బతికున్నంత కాలం ఆడది గుర్తుపెట్టుకుంటాడు. ఎక్కడుంది మౌఢ్యం అందులో? నీ చేతకానితనానికి నువ్వు సమాజాన్ని పాడు చేశావు. మూఢాచారం అని పేరు చెప్పి, ఆవు అని పేరు పెట్టి చంపేస్తే బాగుండదని కుక్క అని పేరు పెట్టి కొట్టి చంపేస్తున్నావు తప్ప నిజమునకు శృతియందు స్మృతియందు మౌఢ్యము లేదు. నువ్వు ఎప్పుడైనా చదివితే నీకు తెలుస్తుంది. నువ్వు చదివింది ఎక్కడ? నీకు చౌకబారు విమర్శ తప్ప నిజంగా తెలుసుకుందామన్న కుతూహలం నీకెక్కడుంది? కాబట్టి వ్యక్తి శ్రేయస్సు సమాజ శ్రేయస్సు ముడివేస్తారు. కేవలము ఈశ్వరుణ్ణి చేరవడం ఒక్కటే అంతర్లీనమని మీరు అనుకోకండి. దాని యందు అందరూ భద్రంగా సంతోషంగా ఉండడం నిండి ఉంది. అందుకు ఋషులు ఇచ్చారు మహానుభావులు స్మృతులను. కాబట్టి ఇప్పుడు ఈ స్మృతులను పాటించాడు. పరద్రవ్యాని లోష్టవత్. నీ ఇంటికి తాళం వేశాననుకున్నావు, సరిగ్గా వేయలేదు, తాళం తీసేసింది. ఇప్పుడు పక్కింటి ఆయన చూశాడు, అరే తాళం వేయలేదేటినా అని తాళం తీసిలా చూశాడు. నువ్వు వచ్చి లోపల పెడదాంలే అని చెప్పి అక్కడ పెట్టి వెళ్ళిపోయినటువంటి 1000 రూపాయల కట్టుంది అక్కడే టీపై మీద. ఆయన చూశాడు, అరే పిచ్చి ఆయన ఇలా వెళ్ళిపోయాడు ఏంట్రా అని తాళం వేసి తాళం చెవి తన దగ్గర పెట్టుకుని నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అక్కడ కూర్చుని, అయా మీరు తాళం వేయకుండా వెళ్ళిపోయారు, నేను ఎందుకైనా మంచిదని తీసి చూస్తే 1000 రూపాయల కట్ట అక్కడ పెట్టారు, ఇదిగో జాగ్రత్త సుమా, ఇంకెప్పుడు అలా చేయకండి అని మీకు తాళం చెవి ఇచ్చాడు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు. పరద్రవ్యాని లోష్టవత్. ఆయన తీసుకోవాలంటే తీసుకోవచ్చు, కానీ ఆయనకి అది బెడ్డ ముక్క, ఆయన తీసుకోలేదు. ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు, సమాజము సంతోషంగా ఉంది, ఆయన సంతోషంగా ఉన్నాడు. ఎక్కడుంది అందులో మౌఢ్యం? స్మృతి ఏది చెప్పినా ధర్మాన్ని చెప్పేటప్పుడు మనస్సు యొక్క ప్రకోపమునకు విరుగుడు చెప్తూ వస్తుంది. మనసే కదండి ఏది చేసినా. మనసు తీసేసుకో ఏం పర్వాలేదు అంతే, అవతలవాడు సర్వనాశనం అయిపోయాడు. వద్దు తీసుకోకు, అవతలవాడు అభ్యున్నతిని పొందేశాడు. మీరు చూడండి, రైళ్లలో వెడుతున్నప్పుడు ఇంటర్వ్యూకి వెళ్లే పిల్లలు ముందంతా చదువుకుని రైల్లో కూడా చదివి నిద్రపోతారు. ఎవడో బ్యాగ్ ఎత్తుకుపోతాడు, అందులో ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఉంటాయి. వాడు అందులో కావలసిన ఏ జేబురుమాళ్ళు చొక్కాలు తీసుకుని ఆ సర్టిఫికెట్ని తీసుకెళ్లి చింపేసి పెంట పోగు మీద పారేసి వెళ్ళిపోతాడు. వాడికి అవి అక్కర్లేదు, వాడి జీవితం పోయింది. ఇదే ప్రతివాడు సనాతన ధర్మాన్ని గౌరవించాడు. పరద్రవ్యాన్ని లోష్టవం. వాడు ముట్టుకోలేదు. అవతల వాడికి ఉద్యోగం వచ్చింది, వీడు సంతోషంగా ఉన్నదాంతో కష్టపడి వీడు బతికాడు. తృప్తి ప్రధానంగా చెప్పాయి శాస్త్రాలన్నీ. మూఢజహీహి ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ యలభసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం అంటారు శంకర భగవత్పాదులు. వేదాన్ని యథాతథంగా ఎప్పుడూ చెప్పినటువంటి మహాపురుషులు శంకర భగవత్పాదులు. అందుకే స్మృతి ధర్మం వచ్చింది. ఇప్పుడు నీకు స్మృతి కూడా తెలియదు, పురాణం వచ్చింది. పురాణం కూడా నీకు అర్థం కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకర భగవత్పాదులు చెప్పిన విషయాలు తెలుసుకో చాలు. ఆయన పాదం పట్టుకుంటే పరమేశ్వరుడి పాదం అందిస్తాడు. భగవత్పాద శంకరం లోకశంకరం. అందుకే శంకర భగవత్పాదులకి శంకర భగవత్పాదులని పేరు. వారి పాదం పట్టుకుంటే భగవంతుని పాదం అందుతుంది. కాబట్టి అటువంటి జగద్గురువులై మహాపురుషుడు నిలబడి ఉన్నారు. వారు చెప్పిన మాటలు విను. కాబట్టి ధర్మమే ప్రాతిపదిక. ఒకడు అభ్యున్నతిని పొందుతున్నాడా పాడైపోతున్నాడా ఒక్కటే కారణము ధర్మము. ఈ ధర్మమునందు కూడా ఎలా ఉంటుంది? చాలా కష్టపడి పైకెక్కాడు, కరవకూడని పాము కరిచింది, పోయిందంతే. చాలా మంచివాడు, చాలా యోగ్యుడు, గొప్ప సంపాదన, మహాధార్మికుడు, వటవృక్షంలా అంతమందికి నీడనివ్వగలిగినటువంటి వాడు. ఓ గండు చీమ కుట్టింది పర్వాలేదు, జిర్రి కుట్టింది పర్వాలేదు, తేలు కుట్టింది పర్వాలేదు, నాగుపాం కరిచేసింది, చచ్చిపోయాడు. ఎంత జాగ్రత్తగా మనిషి ధర్మాన్ని అనుష్ఠించినా పొరపాటున కూడా గ్రసింపబడకూడనివి కొన్ని ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో వాటి చేత గ్రసింపబడరాదు. అంత జాగ్రత్తగా నిభాయించుకోవాలి. నేను చెప్పక్కర్లేదు, శిశుహత్య, బ్రాహ్మణ హత్య, పరదారలయందు అనురక్తి, వ్యభిచారము, మద్యపానము భయంకరమైనటువంటి పతనమునకు హేతువులై నిలబడతాయి.
కాబట్టి వాటి జోలికి వెళ్ళవద్దు. బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్పక అని బ్రహ్మహత్యా పాతకాలను 5 పాతకాలు మహాపాతకాలని వర్ణిస్తారు. వాటి జోలికి ఎప్పుడూ వెళ్ళకూడదు. నాగుపాం కరిచేసినట్టే పడిపోతావు. ఈ పడిపోవడం నువ్వు ఎంత కొంచెం ముందుకెళ్ళావో అంత అధపాతాళానికి పడిపోతావు. అంటే పడకుండా ఉండాలంటే వాటి జోలికి వెళ్ళవద్దు, చాలా జాగ్రత్తగా ఉండు. జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త అంటారు శంకరుల ప్రశ్నోత్తరమాలికలో ఓ ప్రశ్న ఉంది దాని మీద. కాబట్టి ఈ ధర్మాన్ని పట్టుకో. లోకంలో దశావతారములు వచ్చాయి పరమేశ్వరుడివి దశావతారములు వచ్చినా ఏ అవతారమో కూడా ప్రధాన ప్రయోజనం పూర్తయిపోయిన తర్వాత ఇంకా భూమి మీద లేదు. ఒక్క రామావతారమే ఉంది. అలా 11,000 సంవత్సరములు ఉన్నాడు రావణాసుర సంహారం తర్వాత. ఎందుకు ఉండడం అయినా ఒక కారణం ఉంది దానికి. రామాయణ కాలము నాటికి మనుష్యుడన్నవాడు తృణీకరింపబడ్డాడు, పనికి మాలినవాడు అని. అందుకే ఆయన ప్రతిజ్ఞ చేశాడు, హత్వాక్రూరం దురాత్మానం దేవర్షీణాం భయావహం దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ. నేను రావణుండి సంహరించి అవతార పరిసమాప్తి చేయను. 11,000 సంవత్సరములు భూమి మీద ఉంటాను. ఎందుకుంటాను? ధర్మం ఎంత గొప్పదో లోకానికి చూపిస్తాను. ధార్మికమైన నడక చేత మనుష్యుడు ఎంత గొప్ప స్థితిని పొందగలడో నిరూపించి చూపించడానికి ఈ లోకంలో నేను నడిచి చూపిస్తానన్నాడు అని రామచంద్రమూర్తి ఈ భూమి మీద నడిచారు. అందుకే ఆయన నడక రామాయణము. ఆయనము అంటే కదలిక. ఆయన కదలిక 2 కాళ్లతో కాదు. ఒక కాలు సత్యము, ఒక కాలు ధర్మము. సత్యము మీద నిలబడితే ధర్మాన్ని కదుపుతాడు, ధర్మం మీద నిలబడితే సత్యాన్ని కదుపుతాడు. అందుకే నీకు ధర్మము తెలియాలి, రామాయణం చదువుకో చాలు. వేదోపబృంహణము తద్దినం పెట్టాలి, రాముడు ఎలా పెట్టాడు చదువుకో చాలు. గృహప్రవేశం చేస్తున్నావు, వాస్తవోమం చెయ్యాలా చేయకూడదా? నువ్వు ఎక్కడో ఏవో వేదం అంతా చూడాలని బెంగపెట్టుకోకు. శ్రీరామాయణం చదువు. రాముడు పర్ణశాలలో గృహప్రవేశం చేస్తే వాస్తుహోమం చేసి ప్రవేశించాడా, వాస్తుహోమం చెయ్యకుండా ప్రవేశించాడా చదువు, నీకు అర్థమైపోతుందంతే. ఆయన అంటాడు, సౌమిత్రే చిరజీవి వాస్తు పూజ చెయ్యకుండా గృహప్రవేశం చేసేస్తే, వాస్తుహోమం చేయకపోతే ఆ ఇంట్లో ఉన్న యజమాని చిరకాలము ఉండడు. చిరకాలం ఉండాలి ప్రశాంతంగా. నువ్వు వాస్తుహోమం చెయ్యవలసిందే, వాస్తు పూజ చెయ్యవలసిందే. ఎంత అద్భుతమైన పూజ అండి వాస్తు పూజ. నిజంగా ఏమి మంత్రం నిజంగా ఆ వాస్తు పూజలో. కాబట్టి వాస్తు పూజ చెయ్యాలి, వాస్తుహోమం చెయ్యాలి. నువ్వు రామాయణం చూడు, నీకు అర్థమవుతుంది. రాముని నడక ధర్మము. రాముడు ఎప్పుడు నడిచినా ధర్మమే ధర్మమే ధర్మమే. ధర్మము తప్ప రామునకు ఇంకొకటి అక్కరలేదు. అందుకే రాముడు దేవుడిని రామాయణం జరిగితే నీకు 5 పైసలకు పనికిరాదు. రాముడు నరుడిని చదువు, నీకు పనికొస్తుంది. రాముడు దేవుడు కాబట్టి పెళ్ళాన్ని ఎత్తుకుపోతే ఆ బో తెచ్చుకున్నాడండి, ధర్మం అనుష్ఠించాడు, మనకెక్కడవుతుందండి అంటే ఎందుకు పనికిరాదు. రాముడు నరుడు కాబట్టి నువ్వు ఎలా ఏడుస్తావో అలా ఏడిచాడు. నరుడైన రాముడు ఎలా ధర్మాన్ని అనుష్ఠించాడో నువ్వు బాగా అర్థం చేసుకోగలిగితే శ్రీరామాయణము నీ ధర్మానుష్ఠానం వరకు పనికొస్తుంది, లేకపోతే పనికిరాదు. అందుకే చూడండి, మారీచుడంతటి వాడు మాట అంటాడు, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అంటాడు. రాముడంటే ఎవరో కాదు, రాశీభూతమైన ధర్మము. ధర్మమునకు హాని నువ్వు చెయ్యలేవు. ధర్మమునకు హాని చేద్దామనుకున్నవాడు నశిస్తాడు. ఎవడు ధర్మమును అనుష్ఠిస్తాడో వాడు రక్షింపబడతాడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మీరు రక్షించడం ఉండదు, ధర్మాన్ని రక్షించడం ఏంటి? ధర్మమును రక్షించుట అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమును అనుష్ఠించుట. మీరు ధర్మమును పట్టుకుంటే మీరు రక్షింపబడతారు, మీరు ధర్మాన్ని పట్టుకోకపోతే మీరు రక్షింపబడరు. నా దగ్గర ఓ గొడుగుంది, బయట ఎండుంది, నేను గొడుగు వేసుకుంటే కదూ నాకు ఎండలో రక్షణ కలిగేది. ఇంట్లో గొడుగుండి, ఓ గొడుగా నన్ను నీవు రక్షించవద్దా అంటే రక్షిస్తుందా? నేను గొడుగు చేత పట్టుకుంటే నా మీద ఎండ పడకుండా కాపాడుతుంది. ధర్మమును నువ్వు పట్టుకుంటే నిన్ను రక్షిస్తుంది. ధ్రియదేవాజనైరితి ధర్మం. పట్టుకున్నదేదో అనుష్ఠించినదేదో అది ధర్మం, అది నిన్ను కాపాడుతుంది. అనుష్ఠించలేదు ధర్మము నిన్ను కాపాడదు, పాడవడానికి కారణం అవుతుంది. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడు రాశీభూతమైన ధర్మము. అందుకే రాముడికి హాని చేద్దాం అనుకున్నవాడు హాని పొందుతాడు. కారణం ఏమిటి? ఒక్క రాముడే కాదు, పరమధర్మాత్ముడైన ఎవడైనా అంతే. ఎవడు ధర్మమునకు నిలబడిపోయాడో వాడి జోలికి మీరు వెళ్ళలేరు, వాడిని చెనకలేరు. కారణం వాడి ధర్మము వాడిని కాపాడుతూ ఉంటుంది సర్వకాలముల యందు. కాబట్టి
కప్పధయతర ధర్మ. మళ్ళీ వెనక్కి వస్తుండండి ఒకసారి. శంకర భగవత్పాదులు అందుకునంత నొక్కి చెప్తున్నారు. నేను ఏదో ఆ మాట జవాబు చెప్పేసి లేచి వెళ్ళిపోలేక కాదు. శంకరుల ఆర్తి అందులో ఉంది. అరేరే ఈ జాతి నడవాలి. నేను వెళ్ళిపోతే ఈ ప్రశ్నోత్తర రత్నమాలికా రూపంలో ప్రధానమైన ప్రశ్న జవాబు రూపంలో బోధ చేసేవాడు ఎవరు? అందుకిచ్చారు మహానుభావుడు. ఆయన ఆర్తి ఉంది అందులో జనం కోసం. ఆ ఆర్తి ఆయనకి లేకపోతే ఆయన ఒకరికి చెప్పవలసిన అవసరమే ఉంది. ఆయన పొందవలసిన స్థానం ఆయన పొందేశారు. ఆయన హాయిగా వెళ్ళిపోవచ్చు. మన కొరకు ఆ స్తోత్రం ఇచ్చింది. అది ఆయన యొక్క త్యాగం మహానుభావుడిది. కాబట్టి త్యాగేనైకే అమృతత్వమానసు అని పిలవడానికి కారణం అది. అటువంటి శంకరులు ఆలయం కరుణాలయం, మహానుభావుడంతటి కరుణాస్వరూపుడు. అందుకే ధర్మాన్ని విడిచిపెట్టు అని బోధిస్తారు. మీరు ఎప్పుడైనా రామాయణం చూడండి, రాముడితో మాట్లాడేటటువంటి వ్యక్తులందరూ కూడా సాధారణంగా ఏం చెప్తుంటారంటే, అప్పుడప్పుడు ఈ విషయంలో కొంతమంది మంత్రులు కూడా రాముణ్ణి ధర్మపథంలోంచి పక్కకి తప్పించడానికి ప్రయత్నించారు. బాగా జరిగిపోయినన్నాళ్ళు ధర్మానుష్ఠానం చేయడం గొప్ప కాదు. నీకు ధర్మాన్ని పట్టుకోవద్దు, దానివల్ల పాడైపోతున్నావని చెప్పేటటువంటి వాళ్ళు నీ ముందు కోకొల్లలుగా ఉన్నప్పటికీ విడిచిపెట్టకుండా పట్టుకున్నవాడెవడో వాడు ధర్మవనందు అనురక్తి ఉన్నవాడు. మీరు ఎప్పుడైనా రామాయణం చూడండి. రామాయణంలో రాముడికి అందరూ ధర్మమే చెప్పలేదు. ఎందుకయా ఈ ధర్మం అని చెప్పిన వాళ్ళే కనపడతారు. దశరథుడు రాముడికి ధర్మం అంతా ఏం చెప్పేలేదు. దశరథుడు అన్నాడు, ఎందుకయా ఈ ధర్మం రామా? నీకు నేను ధర్మం చెప్తాను, పుత్రధర్మం. నేను కైకమ్మకి వరాలు ఇచ్చాను, కైకమ్మ వరాలు పుచ్చుకుంది. నా మాట అయిపోయిందిగా, నేను ఇస్తానన్న రాజ్యం ఇచ్చేశానుగా. ఇప్పుడు నువ్వు పెద్ద కొడుకువి, అయోధ్యాయాత్మేవాద్య, నేనెవడిని ఇవ్వడానికి? పెద్ద కొడుకువి, నీదే రాజ్యం. కాబట్టి ఓ పంచేయి, భవరాజ్యా నిగృహ్యమాం. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే క్షత్రియ ధర్మాన్ని పాటించు. నువ్వెవడవి నాన్న రాజ్యం ఇవ్వడానికని నన్ను ఖైదు చెయ్యి. నీ రాజ్యం నువ్వు గుచ్చేసుకోరామా, ఖైదులో ఉండి నిన్ను చూస్తూ బతికేస్తానన్నాడు. పుత్రవాక్య పితృవాక్య పరిపాలకుడిని పేరు పెట్టుకుని నాన్నగారు చెప్పింది చేశానండి అని ఖైదులో పెట్టి రాజ్యం ఏలుకోవచ్చు రాముడు. నాన్నగారు ధర్మం ప్రధానం. వద్దు నాన్నగారు, మీ మాట సత్యం అవడం అంటే భరతుడు రాజ్యం ఏలాలి, అంతేకాని నేను రాజ్యం బుచ్చేసుకోవడం ఏమిటంటే అదే పుత్రుడికి ధర్మం. వద్దు, నా పుత్రధర్మం నన్ను చేయనివ్వండి అని వెళ్ళిపోయాడు రాముడు. అన్ని వేళలా రాముడికి ధర్మమే చెప్పలేదు అందరూ. కౌసల్యంది, ఏమిటి రామ, మీ నాన్న పెట్టి మహర్షిని నేనుండగా యవ్వనంలో ఉన్న కైకమ్మతో ఉంటాడు, ఎప్పుడు రాడు నా అంతఃపురానికి. ఆ కైకమ్మని నమ్ముకుని మీ నాన్నని నమ్ముకుని ఇక్కడ ఉండనా, నీతో వచ్చేస్తానంది. భర్తుక్కిల పరిత్యాగో నృశంసః కేవలం స్త్రియాః సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. అమ్మా, భర్త జీవించి ఉన్న స్త్రీ ఏ కారణానికి భర్తని విడిచిపెట్టి వచ్చేస్తానని అనకూడదు, తప్పు. అట్లా అన్న స్త్రీ ముఖం కూడా చూడకూడదు. నీకు నాకు దైవం తండ్రి, నీకు భర్తే. కాబట్టి దశరథ మహారాజు గారి ఛత్రఛాయల్లో మనం బతకాలంటాడు. అమ్మ కూడా ధర్మం దాటమని చెప్పింది. ఒక్కొక్కసారి సీతమ్మ పరీక్షించింది, నీకెందుకయా ఈ ధనస్సు, అడవులకు వచ్చినవాడివి, ఎందుకయా ఈ పెద్ద పెద్ద ప్రతిజ్ఞలు, రాక్షస సంహారం చేస్తానంటా ఎందుకు, 14 ఏళ్ళు అరణ్యంలో ఉండిపోయేదానికి కాదు. క్షత్రియ ధర్మం, నేను రాక్షసుల్ని సంహరిస్తాను, బ్రాహ్మణుల్ని కాపాడుతాను. ఎంతమంది చెప్పారండి ధర్మం వదిలిపెట్టేసేయి చచ్చిపోతూ వాళ్ళన్నాడు. ఎందుక సుగ్రీవుడితో స్నేహం చేశావు, నాతో సంధి చేసుకుంటే చిటికి వేసి పిలిపిస్తా రావణాసురుడిని, తోటకి చుట్టి 4 సముద్రాల్లో ముంచా, తెచ్చి సీతమ్మనివ్వడు అన్నాడు. నువ్వే ధర్మంలో లేవు, తమ్ముడి భార్యను ఎత్తుకొచ్చి అనుభవిస్తున్నావు. నీతో నాకు స్నేహం ఏమిటి? ధర్మం లేని వాడి స్నేహం నాకు అక్కర్లేదు. కష్టమైన నిష్ఠూరమైన ధార్మికంగానే భార్యను తెచ్చుకుంటానన్నాడు. నీకు బాగున్నంత కాలం ధర్మాన్ని అనుష్ఠించడం కాదు, నీ చుట్టూ ధర్మం చెప్పేవాళ్ళు ఉన్నప్పుడు ధర్మాన్ని అనుష్ఠించడం కాదు, ఆ ధర్మం ఎందుకు పనికొస్తుందని అడిగేవాళ్ళు 100 మంది నీ చుట్టూ చేరినప్పుడు కూడా నువ్వు ధర్మానికి నిలబడి ధర్మమును నమ్ముకుని జీవించగలిగితే నువ్వు ధార్మికుడు. అది ఈశ్వరుని యందు నీకున్న విశేష భక్తి, ఆయన మీద నమ్మకంతో అనుష్ఠించాడంతే. అది ధర్మం అన్న మాటకు అర్థం. అందుకని నిగ్గు తేలుతారు. ధర్మరాజు ఎన్ని కష్టాలు పడ్డాడండి, వదిలేశాడా ఎక్కడైనా? ఈ పట్టుకునే ఈశ్వరుణ్ణి చేరుతానన్నాడు, పొందలా. ఇక్కడ సుఖాన్ని పొందాడు, అక్కడ పరమేశ్వరుణ్ణి చేరాడు. కాబట్టి ధర్మం. అందుకే శ్రీరామాయణ సారాంశముగా తల్లులు పిల్లలకి నేర్పవలసిన శ్లోకం ఒకటి ఉన్నది అంటారు. 24,000 శ్లోకాలు తల్లులకు నోటికి రాకపోయినా తప్పులేదు, గట్టిగా 3 శ్లోకాలు రాకపోయినా తప్పులేదు.
రామాయణంలో ఈ శ్లోకం నాకు రాదు అని ఏ తల్లైనా అంటే అది ఖచ్చితంగా పొరపాటే. ఆ తల్లి పిల్లల్ని పెంచడంలో అసలు ఏది తెలుసుకుని ఉండాలో ఆ తల్లికి తెలియదని గుర్తు. పిల్లలకి కథ చెప్తూ మొట్టమొదటి తల్లి చెప్పవలసిన కథ ఏదైనా ఉంటే ఈ కథతోనే మొదలు పెట్టాలి. అమ్మ పిల్లాడికి అన్నం పెట్టి పిల్లాడికి కథ చెప్పడం. కౌసల్య చిట్ట చివర రామచంద్రమూర్తి బయలుదేరుతుంటే ఒక మాట అంది, యం పాలయసి ధర్మంతం భృత్యాచ నియమేనచ సవై రాఘవ సార్థూలా ధర్మత్వామభిరక్షతు. ఇది శ్రీరామాయణంలో ఈ శ్లోకాన్ని పెద్దలు ఏమంటారంటే, పరమాచార్య స్వామి వారంతటి వారు ఈ శ్లోకాన్ని ఏమని చెప్పారో తెలుసా? రామచంద్రమూర్తి 14 ఏళ్ల అరణ్యవాసానికి కావలసిన చద్దెన్నపు మూట కౌసల్య కట్టి ఇచ్చినది ఈ శ్లోకం అన్న పాత్రలోని. అమ్మ చద్దెన్న మూట కట్టిస్తుంది బహుదూర ప్రయాణం చేసేటప్పుడు. అలా కౌసల్య మూట కట్టి ఇచ్చిన చద్దెన్నపు మూట, అది బలం. ఆవిడంది ఒక మాట, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేనచ. రామా, నువ్వు ధర్మం 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 అని పట్టుకున్నావు ఇన్నాళ్ళు. మీ తమ్ముడు లక్ష్మణుడు అన్నాడు, నాన్నెవడన్నాయా రాజ్యం ఇవ్వకపోవడానికి, నువ్వు అను గురోరప్యవలిప్తస్యాకార్యాకార్యమజానత ఉత్పదం ప్రతిపన్నస్యాకార్యం భవతి శాసనం. నిగ్రహించి ఖైదులో బారేసి నీకు రాజ్యం ఇప్పిస్తా, యుద్ధానికి ఎడదాం అన్నాడు. అంటే నిన్న రాత్రి రాజ్యం ఇస్తానంటే నాన్నగారా, ఇవాళ ఇవ్వనంటే నాన్నగారు కాదా? అప్పుడు ఇస్తానంటే ఎంత సంతోషంగా పుచ్చుకుంటానన్నానో, ఇవాళ ఇవ్వని అడవికి వెళ్ళమన్నా అంతే సంతోషంగా పెడతా. తండ్రి మాట సత్యం చేయడం ప్రధానం తప్ప నాకు ఇష్టమైంది పుచ్చుకోవడం నాకు ధర్మం కాదు. పుత్రధర్మం అంటే తండ్రి మాట వినడం అంతే అన్నాడు రాముడు. ఆ మాటకి కదు కట్టుబడి వెళ్ళిపోతున్నావు రామా. ఇదే ధర్మాన్ని ధృత్యాచ నియమేనచ. ధృతి అంటే పట్టుదలతో. ఎందుకని? ఇక నీకు రాబో కాలంలో అనేకమైనటువంటి కష్టములు సంప్రాప్తమవుతాయి. పరీక్షాకాలము. ఎందరో నీకు ఎదురొచ్చి ధర్మాన్ని కాని వదిలేస్తే ఏమైనా చేసేయచ్చనే రోజులు వచ్చేస్తాయి. ఒక చోట రాముడు నిజానికి గీత దాటిపోయాడు కూడా. సీతమ్మ కనపడకపోతే ఇంతటి రామచంద్రమూర్తి ధనస్సు పట్టుకుని అన్నాడు, లోకాలన్నీ లయం చేసేస్తున్నానన్నాడు. వచ్చి లక్ష్మణస్వామి కాళ్ల మీద పడిపోయి అన్నాడు, అన్నయ్య ఇందుకా నీకు గురువులు నేర్పింది అన్నాడు. నిజమేరా, చెయ్యను. ఎవడు సీతమ్మని ఎత్తుకెళ్ళాడో వాణ్ణి నిగ్రహిస్తానన్నాడు. పరీక్షాకాలం రామా, నువ్వు నిలబడవలసి ఉంటుంది ధర్మానికి. ధృత్యాచ, పట్టుదలతో, నియమేనచ. కొంచెం ఏదో పక్క నుంచి అడ్డద్రోమలో అక్కడక్కడ వెడదామన్న భావన లేకుండా ఇదే పట్టుదలతో, ఇదే నియమంతో, సవై రాఘవ శార్దూల, ఓ రాఘవ శార్దూలమా నువ్వు పట్టుకో. ధర్మత్వాం అభిరక్షతో, ఈ ధర్మము నిన్ను రక్షించి తీరుతుంది. కౌసల్య మంగళాశాసనం చేసింది, ఆశీర్వచనం చేసింది. అమ్మ చెప్పిన మాట గుండెల్లో గుర్తు పెట్టుకున్నాడు. ఎన్నడూ ధర్మమును విడిచిపెట్టలేదు రామచంద్రమూర్తి. ఆ ధర్మాన్ని పట్టుకున్న రామచంద్రమూర్తి జటాయువు వంటి ప్రాణులను ఉత్తమ లోకాలకు పంపగలిగాడు. కేవలము ధర్మమును అనుష్ఠించిన కారణము చేత, ఆయన ధర్మాత్ముడైన కారణము చేత 10 తలలున్న రావణుడు రాముడి చేతిలో మడిసిపోయాడు. ఎక్కడ ధర్మముందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి ధర్మమే ప్రధానము. ఆ ధర్మాన్ని మరిచిపోవద్దు. ఎప్పుడు వేదమునందు స్మృతి యందు చెప్పబడినటువంటి వేదప్రోక్తమైన ధర్మం ఏది ఉన్నదో దాన్ని ముడివేసుకుని కదలడం నేర్చుకో. నీ ఇష్టం వచ్చినట్టు కదలవద్దు. ఎక్కడో ఎవరో చేశారని దాన్ని ప్రమాణముగా తీసుకోవద్దు. ప్రమాణము వేదమే. ఏ కదలిక అయినా వేదము చేతనే నిర్ణయింపబడాలి. అందుకే 40 సంస్కారములను స్మృతులిచ్చే. బాగుగా చేయుట, వాణ్ణి రక్షించడానికి. అమ్మ కడుపులో వాడు పడినప్పుడు ప్రారంభమైనటువంటి సంస్కారము వాడి శరీరము పడిపోయిన తరువాత అంత్యేష్టి సంస్కారంతో పూర్తయిపోతుంది. ఇష్టి అంటే యజ్ఞము చేయుట, హోమము చేయుట, దాన్ని ఇష్టి అంటారు. అంత్యేష్టి అంటే చిట్ట చివర చేయు హోమము. చిట్ట చివర చేసే హోమం ఇంకా ఆయన చేయలేడు, ప్రాణం పోయింది. కాబట్టి ఏం చేస్తారు? అగ్నిహోత్రాన్ని వెలిగించి, ఇన్నాళ్లు ఏ అగ్నిహోత్రాన్ని నమ్ముకొని ప్రతిరోజు తన యొక్క కర్మలన్నిటినీ కూడా హవిస్సుగా పరమేశ్వరుడు చెప్పిన ధర్మమన్న అగ్నిహోత్రమునందు సమర్పించాడో ఆ అగ్నిలోకి ఆయన శరీరాన్ని హవిస్సుగా పడేస్తారు. అందుకని అది ఇష్టి, అంత్యేష్టి. కేవలముగా శవదహన ప్రక్రియ అనలేదు. వేదము దాన్ని ఎంత అందంగా పిలిచిందంటే అంత్యేష్టి, చిట్ట చివర చేయబడిన ఇష్టి. అది కూడా హోమమే, యజ్ఞమే. అది ఆయన చెయ్యలేదు. ఆయన శరీరాన్ని హోమంలో హవిస్సుగా పొడుపు పడేశాడు. ఎందుకు పడేశాడు?
కొడుకు చూశాడు, మా నాన్నగారికి అంత గౌరవం, అంత భక్తి, ఆయన బ్రతికున్నంత కాలం అలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆఖరణ ఆయన శరీరాన్ని కూడా అగ్నిహోత్రంలో హవిస్సుగా పడేస్తున్నాను. హవిస్సు మహాప్రసాదం. కాబట్టి ఇప్పుడు హవిస్సుగా పడేస్తే అగ్నిహోత్రుడు దేవతలకు అప్పచెప్పేశాడు. పట్టుకు అంత్యేష్టిగా విడిపోతాడు. అందుకే భారతీయ సంప్రదాయమునందు మనిషిని ధర్మపదము నుంచి తప్పించే ఏ మాట నా చెవిన పడకుండుగాక, అది నా మనసులోకి వెళ్లకుండుగాక. అందుకే ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా కార్యం జరిగితే భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ, మా చెవులెప్పుడు మంగళకర వాక్కులను వినుగాక. ఏవి మంగళకర వాక్కులు? వేదము చేత చెప్పబడిన మాటలేవో అవి మంగళకర వాక్కులు, ఈశ్వర ప్రోక్తములు కనుక. కాబట్టి అందుకొరకు శృతి స్మృతి రామాయణమో పురాణమో ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ నీకు తెలియకపోతే, నీకు ధర్మంలో నిలబడాలని గొప్ప పూనిక కలిగితే, నీకు గురువు లేకపోతే, శాస్త్రం అంగీకరించిన విషయం ఏమిటో తెలుసా? గురువు లేనివారు గురువుగా వరించడానికి ఒకే ఒక్క వ్యక్తికి మాత్రమే వరింపబడడానికి, ఆయన ఒక్కరికే ఈ లోకంలో అధికారం ఉంది. ఆయన ఒక్కరినే గురువుగా స్వీకరించవచ్చు. గురువు లేకపోతే ఆయనే శంకర భగవత్పాదాచార్య స్వామి. ఒక్క శంకర భగవత్పాదుల్ని మాత్రం గురువుగా స్వీకరించవచ్చు. మీకు గురువు లేరనుకోండి, లేకపోతే శంకరుల మూర్తి పెట్టుకుని శంకరా మీరు మాకు గురువు, మీరు మమ్మల్ని నడిపించండి అంటే శంకరులు నడిపిస్తారు. అందుకే ఇప్పటికీ సౌందర్యలహరిలో ఉన్నటువంటి శ్లోకముల యొక్క శబ్దరూపంగా శంకరాచార్యులు వారు ఉన్నారంట. కాబట్టి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ధర్మమును లోకమునకు చెప్పినటువంటి శృతి స్మృతి పురాణ రూపమైనటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులే. అటువంటి శంకరులను గురువుగా స్వీకరిస్తే నీ కదలికలను ధర్మముతో ముడివేయగలిగినటువంటి శక్తి నీకు వస్తుంది. అప్పుడు ధర్మం అనబడేటటువంటి లాగగలిగిన శక్తికి ఇంజన్తో నువ్వు ముడివేసేసుకుంటే, ఆ ఇంజన్ తీసుకెళ్లేది ఎక్కడికి అంటే పరమేశ్వరుని దగ్గరికి తీసుకెళ్ళిపోతాడు. ఈ కదలికలన్నీ కదిలి 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 చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాడు? పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిపోతాడు. అందుకే మనకి ఎప్పుడైనా చూడండి, మీరు పూజ చేయించుకున్నారనుకోండి, మీరు ఇంకేమీ చెప్పక్కర్లేదు, వెళ్ళి అయ్యా ఇందుకు పూజ చేయించండి అని అడగకూడదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి, పరమేశ్వరుడి దగ్గర మీరు ఏదైనా కోరిక కోరినప్పుడు పరమేశ్వరుడు అత్యంత ప్రీతి పొందేది ఎప్పుడో తెలుసా? ఒక్కసారి అంట, ఒక్కసారి అడిగి వదిలిపెట్టారు తప్ప మీరు అదే పనిగా అడిగారనుకోండి అసహ్యం. ఇప్పుడు ఏదో అయ్యా శ్లోకం రాసి పెట్టండి అని అడిగారనుకోండి, నేను బహుప్రీతుడని తప్పకుండా రాసి పట్టుకొస్తానమ్మా మర్చిపోను అన్నాను అనుకోండి, వదిలిపెట్టాను. మళ్ళీ రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చేసి అంటే శ్లోకం రాసుకొస్తున్నారు మర్చిపోకండి, నేను ఆఫీస్కి వెడుతుంటే శ్లోకం మర్చిపోకండి, సాయంకాలం ఇంటికి వస్తుంటే శ్లోకం మర్చిపోకండి అన్నారు అనుకోండి, నాకు అసహ్యం, నాకు నిజమేనమ్మా గుర్తుండదు అని వదిలేసి వస్తాను. ఈశ్వరుణ్ణి 10 మాటలు అడగక్కర్లేదు. అందుకే కనకధారా స్తోత్రం మొత్తం మీద ఈ బ్రాహ్మణిని అనుగ్రహించు అని శంకరాచార్యుల వారు అడిగింది ఒక్కటే శ్లోకం, ఒక శ్లోకంలోనే అడిగారు, మిగిలిందంతా స్తోత్రం. విహంగ శిశువు విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయని నయనాంబువాహ. ఈ బ్రాహ్మణిని అనుగ్రహించు అని అడిగింది ఒకటే శ్లోకం, మిగిలినవన్నీ పరదేవతని స్తోత్రమే. అంతే. భగవంతుణ్ణి ఒక్క మాట అడిగితే చాలు. ఒక మాట అడిగితే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి నిజానికి మీకు ఒక కోరిక ఉంటే మీరు ఆ కోరికని నోటితో చెప్పక్కర్లేదు కూడా, ఆయనకి తెలుసు. అందుకే మనం అడగకుండానే పూజలో మన కొరకు ఏది అడగాలో ఋషులు నిర్ణయం చేసేశారు. ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఇంకా ఏదో దాటితే మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం. ధర్మ అర్థ కామ మోక్ష, ఇందులో అర్థ కామ ధర్మముతో ముడిపడిపోయి మోక్షాన్ని పొందాలంతే. ఎంత చిత్రం అండి, ఎంత గొప్పగా నిర్ణయం చేశారండి ఋషులు. అర్థము అంటే డబ్బని మీరు అనుకోకూడదు, భోగోపకరణముల యొక్క సమస్త సంపుటికి అర్థమని పేరు. నాకు ఇల్లుందనుకోండి అర్థం, నాకు కొడుకుంటే అర్థం. ఎందుకో తెలుసా? వాడు రేపు పొద్దున్న ఈ శరీరం పడిపోతే గోదానం చేస్తాడు, ఈ శరీరం పడిపోతే గయ వెళ్ళి శ్రాద్ధం పెడతాడు. నాకు 10 మంది శిష్యులు ఉన్నారనుకోండి, వాళ్ళు నేను ఈ శరీరం పడిపోయిన తర్వాత గురువు గారి పేరు చెప్పి వాళ్ళు గయ వెళ్ళి శ్రాద్ధం పెడతారు. అందుకని అంతా అర్థం, వాళ్ళు నన్ను ఉద్ధరిస్తారు. నేను నా ఇంట్లో ఓ పాడియా ఉందనుకోండి, అదో అర్థం, అది నాకు పాలిస్తుంది. నా ఇంట్లో
ఓ కారు ఉందనుకోండి, నాకు అర్థం నేను హాయిగా సురక్షితంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వానలో ఎండలో, అర్థం సమస్త భోగోపకరణముల రాశి అర్థం. అలాగే కామం కోరిక. కోరికలు ఉండకూడదని ఈశ్వరుడు చెప్పలేదు, ఉండవచ్చు. కోరికలు ఉండడం తప్పు కాదు, కోరిక ధార్మికమై ఉండాలి. అర్థం ఉండకూడడం లేదు, ధార్మికమై ఉండాలి. నువ్వు సంపాదిస్తే ధార్మికం, నువ్వు ఖర్చు పెడితే ధార్మికం. నీకు కోరిక పుడితే వెంటనే పరిశీలించు, ఇది పడుతుందా చక్రంలో, ధర్మచక్రంలో పడుతుందా, అనుభవించేయి. ధర్మచక్రంలో పట్టదు, తీసేవతరారే. చక్ర పొంగల్ తినాలనుంది, తినచ్చా, సుభిక్షంగా తిను, వెంకటేశ్వరుడికి నైవేద్యం పెట్టి తిని. అంటే శివుడికి పెట్టకూడదు అండి అనకండి, నా ఉద్దేశంలో ఒకటే పదార్థం, అది ఏ పేరుతో పెట్టి పిలిచినా నాకేం అభ్యంతరం లేదు. ఏకో దేవ సర్వభూతాంతరాత్మ సర్వభూతాభివాసి. ఉపనిషత్ చెప్తోంది, తెల్లవారులేస్తే ఉన్నది ఒక్కడే పరమేశ్వరుడు, ఆయన అన్ని రూపాలతో ఉంటాడు. కాబట్టి హాయిగా నైవేద్యం పెట్టి ప్రసాదం అని తిను, తప్పేం లేదు. ఓ పంచె కొనుక్కోవాలని కొనుక్కోవచ్చా, చక్కగా కొనుక్కో, కాస్త పసుపు పెట్టి లక్ష్మీదేవి కట్టుకో, తప్పేం లేదు. నా కొడుక్కో ఇల్లు కొని పెట్టాలని కొనొచ్చా, తప్పేం లేదు. తండ్రిగా నీ ధర్మం. వాడికి ఉండవలసినటువంటి ప్రధానమైన అవసరాల్లో వాడికి ఓ గూడు ఉండాలి. రేపు పొద్దున పెళ్లి చేస్తే కొడుకు కోడలు సంతోషంగా ఉండడానికి. కాబట్టి ఇల్లు కొనిపెట్టు, నీ దగ్గర డబ్బు ఉంటే, తప్పు లేదు, ధర్మం. పక్కింట్లో ఉన్నటువంటి ఓ బంగారం గొలుసు తెచ్చుకోవాలనుంది, తెచ్చుకోవచ్చా, పట్టదు ధర్మచక్రంలో, దొంగతనం, వదిలిపెట్టేసి. కామం ధర్మంతో ముడిపడిపోవాలి. కోరిక, కామము అంటే ఎప్పుడూ దాన్ని హేయమైన విధానంలోనే మీరు స్వీకరించకూడదు. కామం అంటే కోరిక. కోరిక ధర్మచక్రంలోనికి ఎమడదో వదిలేయి. అర్థము ధర్మచక్రంలోకి ఎమడదో వదిలేయి. ఇది నేను అనుభవించకూడదు, వదిలిసే అంతే. ఇది నేను అనుభవించవచ్చు, ఇది నాకు ఇంట్లో ఉండొచ్చు, ఉంచుకో. ఇది నా ఇంట్లో ఉండకూడదు. కాషాయం బట్టుంది, ఎవరో తెలిసో తెలియకో నాకు ఇచ్చారనుకోండి ఒక కాషాయం బట్ట, అది తీసుకొచ్చి ఇంట్లో పెట్టకూడదు. నేను కట్టుకోకూడదు, ఇంట్లో కనీసం కిటికీ తెరగా కూడా వాడకూడదు. అది ఎవరికి? పరమ పవిత్రమైన ఆశ్రమం. ఆ బట్టని చూసినా, బట్ట కట్టుకున్న వాణ్ణి చూసినా నేల మీద పడి నమస్కారం చేస్తాం. అంత పవిత్రంగా భావన చేసే ఆశ్రమం సనాతన ధర్మంలో తురీయ ఆశ్రమం. 4వ ఆశ్రమం సన్యాసాశ్రమం. ఆయనకొక్కరికే అధికారం కాషాయం మాట్లాడికి. ఇంకా ఎవరికి దీక్షల పేర్లు చెప్పి అది చెప్పి ఇది చెప్పి కాషాయం బట్టలు కట్టుకు తిరుగుతానంటే కుదరదు, అలా కట్టుకోకూడదు. గృహస్థాశ్రమమునందు కాని, బ్రహ్మచారికి కాని, వానప్రస్థకి కాని కాషాయం కట్టుకునే అధికారం లేదు. అంత పరమ పవిత్రమైన రంగు కలిగిన బట్ట కట్టగలిగిన అధికారం ఉన్నవాడు అన్ని కోర్కెలు త్యజించి అగ్ని సంపర్కము వదిలిపెట్టినటువంటి సన్యాసి ఒక్కడే. ఆయనకి అగ్నితో సంబంధం లేదు, ఆయన విడిచిపెట్టేశాడు. నకర్మణాన ప్రజాధనేన త్యాగే నైకే అమృతత్వమానసో పరేణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్యతయో విశంతి అని తెల్లవారి లేస్తే కైవల్యోపనిషత్తులోంచి మంత్రం చెప్తున్నాం. సన్యాసి కనబడితే అంత గొప్ప స్థితిలోకి వెళ్ళినటువంటి 4వ ఆశ్రమమునందు నిలబడిపోయిన సన్యాసి ఒక్కడే అంత పరమ పవిత్రమైన కాషాయ వస్త్రాన్ని కట్టుకుంటాడు. తప్ప నువ్వు తీసుకొచ్చి దాన్ని పెట్టకూడదు. కామం, నీకది కట్టుకోవాలని కోరికున్నా నువ్వు అలా కట్టుకోకూడదు, తప్పది. అది కట్టడానికి వీల్లేదు, నువ్వు దాన్ని విడిచిపెట్టవలసిందే. కాబట్టి కామము ధర్మమును ఇముడుతుందా, అనుభవించు. ఇమడదు, వదిలిపెట్టేసేయి అంతే. తుంచిపారాయి మొదట్లోకి, ఇది నాకు ఉండకూడదు, తీసేసేయి. తుంచలేదు, నిన్ను కరిచేస్తుంది పాము, జారిపోతావు. తుంచావు, పైకెక్కేస్తుంటావు. అందుకే ధర్మమునకు ప్రాతిపదిక ఏది? విశ్వాసము. విశ్వాసం ఉంటే ధర్మాన్ని అనుష్ఠిస్తాడు. విశ్వాసము లేని ధర్మం ఎక్కడుంది? కాబట్టి అనుష్ఠించుట ధర్మము. శేషాద్రి ఎక్స్ప్రెస్ అలాగే ఉంటుంది, గోదావరి ఎక్స్ప్రెస్ అలాగే ఉంటుంది, గౌతమి ఎక్స్ప్రెస్ అలాగే ఉంటుంది. ఇదే తిరుపతి వెళ్తుందని ఏంటంటే నమ్మకం. బోర్డు, ఆ బోర్డు తీసి దీనికి పెడితే ఉండదేంటి? ఆ బోర్డు నమ్మి ఎక్కనా? అలా ఎందుకు నమ్ముతానండి? ఎందుకైనా మంచిది ఇది ఎక్కుతానని హైదరాబాద్ ఎక్కావు, గోదావరి ఎక్కావు, పెడుతుందా హైదరాబాద్? వెళ్ళదు. తిరుపతి కాకినాడ టీటీని అడిగావు, అవునండి తిరుపతి వెళ్తుంది, ఇందులోనే నీకు బెర్తుంది, ఏదో 32వ నెంబర్ బెర్త్, ఎక్కి పడుకో, హాయిగా నిద్రపో, తెల్లవారేపటికి వెళ్ళిపోతావు. ఇది శేషాద్రి ఎక్స్ప్రెస్. ఇందులో బోగిలో 32వ బెర్త్లో పడుకుంటే నేను ఎవరిని ఏమండి తిరుపతి వెళ్తోందా అని అడగక్కర్లేదు, వెళ్ళిపోతుంది తిరుపతి. నీకు ముందు విశ్వాసం ఉంటే తిరుపతి చేరావు. రైలు ఎక్కడానికి ముందు విశ్వాసం ఉంటుంది కదా, రైలు వెడుతుందని. పరమేశ్వరుడు చెప్పిన మాట అయిన ధర్మాన్ని పట్టుకుంటే నువ్వు పరమేశ్వరుణ్ణి చేరుతావు. నీకు ఆ విశ్వాసం ఉంటే నువ్వు ధర్మాన్ని పట్టుకుంటావు.
కాబట్టి విశ్వాసము ప్రాతిపదిక. ఆ ప్రాతిపదిక అయిన విశ్వాసము వలన అనుష్ఠింపబడిన ధర్మము వలన అర్ధకామములు ముడిపడితే చిట్ట చివరికి చేరేదేది మోక్షమే. మోక్షం అంటే కొత్తగా ఇంకోటేం రాదు. ఈ రెండింటినీ ధర్మంతో ముడేస్తే వచ్చేస్తుంది. అందుకే ఒక ఉదాహరణ చెప్తుంటారు తరచుగా. 8 అడుగుల కర్ర మీకు ఇచ్చి నేను 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులు 2 అడుగులు ఉండేటట్టుగా 4 సమానమైనటువంటి భాగములు చెయ్యండి అని నేను అన్నాను అనుకోండి. మీరు ఆ కర్ర తీసుకొచ్చి రాతి మీద పెట్టి 2 అడుగులు నాటు పెట్టి ఓ దెబ్బ కొట్టారనుకోండి, ఓ ముక్క వచ్చి ఒకసారి కొడితే ఒకసారికి తెగుతుంది అనుకోండి. పోని ఇలా కొట్టారు, ఒక ముక్క వచ్చి. ఇప్పుడు ఇంకెన్ని అడుగులుంది? 6 అడుగులుంది. మళ్ళీ తీసి ఇలా పెట్టి 2 అడుగుల దగ్గర కొట్టారు, రెండో ముక్క వచ్చి. ఇప్పుడు ఎన్ని అడుగులుంది? 4 అడుగులుంది. ఇప్పుడు తీసుకొచ్చి మధ్యలో కొట్టారు, ఎన్ని ముక్కలు వచ్చాయి? 2 అడుగుల ముక్కలు వచ్చాయి. 8 అడుగుల కర్రని 4 సమాన భాగములను చేయడానికి ఎన్ని మాటలు నరికారు? 3 మాటలే. అర్ధ కామ ధర్మంతో ముడిపడితే ఇంకా 4వ నరుకు ఉండదు, మోక్షం వచ్చేస్తుంది. కాబట్టి ధర్మములకు అర్ధకామములు ముడిపడిపోవాలి. అందుకనే ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం. ఇవి తప్ప పురుషుడు అర్థించవలసినవి లేవు. పురుషుడు అంటే మగాడని కాదు, జీవుడు, యజమాని. అంత ముడి వేసేశారు ఋషులు. కారణమేమి? కదలికలు లేకుండా నువ్వు ఉండలేవు. ఈ కదలికలు మనస్సువైనా శరీరమునవైనా శరీర సంబంధములైన ధర్మముతో ముడిపడితే ఈశ్వరుడి వైపుకి కదులుతావు. కాబట్టి ఈ ఒక్క మాట మీద నిజంగా ఉపన్యాసం చెప్తే ఎన్నేళ్లకు అవుతుందండి? ఎందులోంచి ఏ విషయాన్ని ప్రస్తావన చేస్తే చట్టంలోకి రాదు. నేను మీతో మనవి చేశా కదూ, అసలు సమస్త వాంగ్మయమే సత్యం వదా ధర్మంచర. కాబట్టి కః పదయతరః ధర్మ, ఏది అనుష్ఠించవలసిన మార్గము, ఏది నువ్వు కదలవలసిన దారి, నీ ఇష్టం వచ్చినట్లు కాదు. మళ్ళీ మరొకసారి తల కొట్టుకుంటున్నా, వ్యక్తులు చెప్పినవి ధర్మములు కావు. ఎవడిష్టం వచ్చింది వాడు చెప్తాడు, అవన్నీ ధర్మాలు కావు. ఏది ధర్మమో, వేదము చెప్పినదేదో అది ఒక్కటే ధర్మమో, స్మృతి చెప్పినది ధర్మమో, పురాణము చెప్పినది ధర్మమో, శంకర భగవత్పాదులు చెప్పినది ధర్మము, అంతే. కాబట్టి ఆ ధర్మమును నువ్వు పట్టుకుంటే పరమేశ్వరుణ్ణి చేరుతావు. కాబట్టి కప్పధయతరః ధర్మ. ఇప్పుడు శంకరుడు అంటున్నారు, కిం విషం అవధీరణ గురుషు. విషమేది? విషం ఏం చేస్తుంది? ఆత్మహాని, చంపేస్తుంది మనిషిని. తెలియదు, పుచ్చుకున్నాడు చచ్చిపోతాడు. తెలుసు, పుచ్చుకున్నాడు చచ్చిపోతాడు. విషమును పుచ్చుకున్న వాడికి వచ్చే ఫలితము ఒక్కటే, మరణించుట. కిం విషం, ఏది విషము? అవధీరణ గురుషు, గురువు మాటను అతిక్రమించుట. వెంటనే ఊడేశారు శంకరాచార్యులు వారు. ఇది శంకర భగవత్పాదుల యొక్క హితోపదేశం అంటే అలా ఉంటుంది మహానుభావుడిది. అందుకని అది ప్రశ్నోత్తర రత్నమాలిక అన్నారు ఆయన. ఈ మాల నువ్వు వేసుకుని ఉండాలి, బతికున్నంత కాలం ఇది నీకు జ్ఞాపకం ఉండాలి సుమా. ఈ మాల నువ్వు ధరించి ఉండాలి, కంఠగతమై ఉండాలి, ఎప్పుడు జ్ఞాపకం ఉండాలి. జ్ఞాపకం ఉండి కంఠమునందుండి పొరపాటు జరగకుండా జాగ్రత్త పడుతుండు అన్నారు. కాబట్టి కిం విషం, ఏది విషము? గురువు గారు ఒకటి చెప్తే దాన్ని అతిక్రమించడమే. అతిక్రమించుట అంటే అవమానించుట. అతిక్రమించుట అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? అవమానించుట. నాన్నగారు, నాన్న నువ్వు ఎట్టి పరిస్థితులలోనూ కూడా పేక ముక్కలు కొని మాత్రం ఇంట్లో పెట్టవద్దు అని చెప్పాడు. తండ్రి ఇంటికి వెళ్ళాడు, అవే కనపడ్డాయి. ఇప్పుడు తండ్రి మాట అతిక్రమించాడు అంటే సరిపోయిందా? తండ్రిని కొడుకు అవమానించాడు అన్నది అంతర్లీనమా కాదా? మాట అతిక్రమించి పెద్ద మీరు చెప్తే ఏంటి నాన్నగారండి నేను పాటించవలసింది, మీరేదో అలా చెప్తారు, పేక ముక్కలు తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటే ఏంటండి అని కదూ కొడుకు పెట్టుకున్నాడు. అంటే తండ్రిని అవమానించాడా లేదా? అతిక్రమించుట ఎందు అవమానించుట ఉన్నది. గురువును అవమానించిన వాడికి ఉద్ధరణ ఎక్కడుంది? ఇంకా గురువు సాక్షాత్ పరబ్రహ్మము. నిన్ననే కదా నేను మీతో మనవి చేశాను, గురు బ్రహ్మ గురు విష్ణు గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఈ మాంసనిత్రములకు పరమేశ్వరుడు దొరకడు, గురువు ఒక్కడే దొరుకుతాడన్నమాట. అటువంటి గురువు మాటే నీకు లెక్కలేకపోతే ఇక నువ్వు గురువును అవమానించినటువంటి వాడివి ఏ అభ్యున్నతి పదం వైపుకి నడుస్తావు? విషం, మరణిస్తావు. అక్కడతో పోయిందంతే. కాబట్టి అవధీరణ గురుషు. మీరందుకే ఎప్పుడైనా వాంగ్మయాన్ని పరిశీలనం చేయండి,
కొన్ని చిత్రమైన మాటలు కనపడతాయి. చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. గురువాక్యమును అతిక్రమించిన వాడికి ఏ రకమైన అభ్యున్నతి ఇక కలగదు, ఆగిపోతుంది. ఎక్కడ వరకు ఎందుకండి శంకర భగవత్పాదుల జీవితంలోనే జరిగింది. శంకర భగవత్పాదులు కూర్చునుండగా అనుంగు శిష్యుడు శంకర భగవత్పాదాచార్యుల్ని 2 మాటలు రక్షించుకున్న ప్రియతమ శిష్యుడు పద్మపాదాచార్యుల వారు. అటువంటి పద్మపాదాచార్యుల వారు వచ్చి, గురువుగారు తీర్థయాత్ర చేద్దాం అనుకుంటున్నాను అని తీర్థయాత్ర చెయ్యడం వల్ల కలిగేటటువంటి ప్రయోజనములను శంకరాచార్యుల వారికి చెప్పారు. శంకరులు అన్నారు, తీర్థయాత్ర చేసేటప్పుడు వచ్చే కష్టాలు చెప్పారు. గృహస్థుకైతే తీర్థయాత్ర ఉండి తీరాలి, గృహస్థు వెళ్ళాలి తీర్థయాత్ర. సన్యాసికి కష్టాలు ఎన్ని ఉంటాయో తీర్థయాత్ర చేసేటప్పుడు చెప్పారు శంకర భగవత్పాదులు. శంకరుల జీవితం, శంకరుల చరిత్ర మీరు చదివితే తెల్లబోతారబ్బా, ఏమిట్రా అసలు ఈయన ఈ ప్రతి విషయాన్ని ఇలా ఎలా చెప్తారా అనిపిస్తుంది మీకు. అంత కూలంకుషంగా చెప్తారు. ఇప్పుడు నేను మళ్ళీ శంకరుల జీవిత చరిత్ర అంతా ఎక్కడ చెప్తాను? మంచిదే, శంకరులు 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 అనుకుంటూ ఉండాలి ఈ రోజుల్లో. ఎందుకంటే వచ్చేస్తోంది వైశాఖ శుక్ల పంచమి. మహానుభావుడు వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు, చైత్ర మాసానికి మధుమాసం అని పేరు. మధుమాధవ మాసముల యందు మల్లె పువ్వు మామిడి పండు వస్తాయి. మల్లె పువ్వు అంత సువాసనతో కూడినటువంటి ప్రవర్తన కలిగినటువంటి వాడు రామచంద్రమూర్తి. మామిడి పండంటే తీయని మాటలతో లోకాన్ని ఉద్ధరించిన వారు శంకరాచార్యుల వారు. మల్లె పువ్వు మామిడి పండు ఈ లోకంలో మనకి ఇప్పటికీ జయంతుల రూపంలో వచ్చేవేవి అంటే, ఒకటి శ్రీరామ నవమి చైత్రమాసంలో, వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి. ఇద్దరూ మహాపురుషులే, ఇద్దరూ లోకోద్ధరణ చేసిన వారే, ఇద్దరూ లోకానికి ధర్మం నేర్పిన వాళ్లే, ఇద్దరూ ధర్మావతారులే. కాబట్టి శంకర భగవత్పాదుడు స్పృశించని విషయం ఏముంటుంది? కాబట్టి వద్దు తీర్థయాత్ర, నా మాట విను, చక్కగా కూర్చుని నువ్వు ఆత్మానుసంధానమును పొందు, ఎక్కడికి వెళ్ళవద్దన్నారు. చాలా బతిమాలారు పద్మపాదాచార్యులు. గురువు గారు చెప్తే వినడం ఒకెత్తు, తను చేసుకున్న నిశ్చయానికి గురువుగారు ఒప్పుకునేటట్టు నచ్చ చెప్పడం ఒకే. అప్పుడు తన మాట నిలబడాలన్న పెంకితనంతో ఉంది, కానీ ఆ మాట గురువుగారు చెప్పిన మాట విందామన్న విధేయత అందులో లేదు. అది ప్రమాదాలు తీసుకొస్తుంది, ఖచ్చితంగా తీసుకొచ్చేస్తుంది. అవధీరణ పురుషు, అందుకే శంకరులు అంత గొప్పగా మాట్లాడతారు. అవమానించడం అన్నంత పెద్ద మాట వాడేయకుండా అతిక్రమించడం అన్న శబ్దం వచ్చేట్టుగా ప్రయోగించారు. కాబట్టి ఇప్పుడు పద్మపాదాచార్యుల వారు వెడతానంటే ఆయన అన్నారు, జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండు సుమా, వెళ్ళిరా అన్నారు. బయలుదేరారు పద్మపాదాచార్యుల వారు. ఉత్తర హిందూస్థానం అంతా వెళ్ళారు. అయ్య బాబోయ్, అసలు ఆ తీర్థయాత్ర, క్షేత్రాలు, క్షేత్ర వైభవాలు, పద్మపాదాచార్యుల వారు వెళ్ళడం, అవన్నీ ఎంత గొప్పగా వర్ణించారు. అందులో దాటారు శ్రీకాళహస్తి క్షేత్రం, ఇవన్నీ వర్ణించారు అందులో. ఈ శ్రీకాళహస్తి ఇవన్నీ దాటారు, దక్షిణ దేశానికి వెళ్ళారు. అందుకే మనకి లోకంలో సామెత ఉంది, కథ కంచికి మనం ఇంటికి అంటారు. తల్లి పిల్లలకి అన్నం పెట్టేటప్పుడు కథ చెప్పేసి ఆఖరణ అంటుంది, బువ్వ పెట్టడం అయిపోతుంది, అన్నం అంతా అయిపోతుంది గిన్నెలోది. అయిపోయిన తర్వాత ఆ పిల్లాడి మూతి చక్కగా ఇలా తుడిచేసేసి ఆ గిన్నెలో కడిగేసుకుని, మళ్ళీ ఆ తడి చేతితో వాడి మూతి తుడిచేసి, వాడి 2 పాదాలకి వేళ్లు తుడిచి, చేతులు తుడిచి, సంస్కారం అలవాటు చేయడం తల్లి చిన్నప్పటి నుంచి. తుడిచి వాడి చుట్టూ ఓసారి చిన్న ముద్ద ఇలా తిప్పేసి, ఎవరు చూశారో ఏ దృష్టి దోషమో అని పక్కన పడేసి, ఒక కాకి చూసినా చక్కగా అలా పెడుతోంది, నాకు ఆకలిస్తోంది, పెట్టేవాళ్ళు లేడని ఏడిచిందేమో అని తల్లి ప్రేమ 4 మెతుకులు తిప్పి బయట బారేసి భూతబలి కింద ఓ మాట అంటుంది. అమ్మ ఇంకా చెప్పు, ఇంకా చెప్పు అంటారు. కడుపుకి అన్నం అయితే నిండింది, అమ్మ చెప్పిన కథకి కడుపు నిండదు పిల్లాడికి. అమ్మ ఇంకా చెప్పంటాడు. అంటే అమ్మ అంటుంది, కథ కంచికి మనం ఇంటికి. అది అమ్మ అందుకు మాతృదేవో భవ. కథ కంచికంటే ఏంటి? ఏం కథ కాశీకి వెళ్ళకూడదా, కథ మధురై వెళ్ళకూడదా? కథ కంచికే వెళ్ళాలి. ఎవరి కథలైనా కామాక్షి ఎందు కలిసిపోవాలి. ఆవిడ తల్లి, నాభీస్థానం ఆవిడిది. కథ కంచికి అంటే, నాన్న నిన్ను కన్న తల్లిని నేనైనా, నన్ను కూడా కన్న తల్లి, జగములను కన్న తల్లి, నాభీ సంబంధమున్న తల్లి కామాక్షి. మనందరి కథలు కంచికెళ్ళిపోవాలి. అంటే మనందరి కథలు ఎక్కడ ఆగిపోవాలంటే కామాక్షి ఎందు ఐక్యం అయిపోయి ఆగిపోవాలి. అలా అంతాన్ని మాట్లాడకూడదు. కాబట్టి అమ్మ అందంగా ఏమంటుందంటే, నువ్వు అటువంటి వాడివి కావాలి. అందుకని కథ కంచికి మనం ఇంటికి. ఇంకా నువ్వు ఆ నడక నడవాలి నాన్న, నేను నా కంటితో చూడొద్దు, నీ కథ కంచికి మనం ఇంటికి అంటుంది అమ్మ. ఆ మాట అని పూర్తి చేయాలమ్మ కథ చెప్తే, అది వాడికి ఆశీర్వచనం. కాబట్టి పద్మపాదాచార్యుల వారు కంచి క్షేత్రానికి కూడా వెళ్ళి, అప్పుడప్పుడు మళ్ళీ పక్కకి వెళ్ళిపోతాను, మీరు వెనక్కి వస్తుండాలి. కంచి వెళ్ళారు.
కంచి దాటి శ్రీరంగం వెళ్ళారు. శ్రీరంగం వెళ్ళిన తర్వాత విచిత్రం జరిగింది. అక్కడ మాతుల గృహం ఉంది. మాతుల గృహం అంటే మేనమామ గారి ఇల్లు. మేనమామ గారు చూశారు, అబ్బా ఎన్నాళ్లకు వచ్చావయ్యా అని ఆయన బాల్యం అంతా గుర్తు తెచ్చుకున్నారు, పూర్వాశ్రమం గుర్తు తెచ్చుకున్నారు. ఆయనతో చదువుకున్న వాళ్ళు, పూర్వాశ్రమంలో స్నేహితులు అందరూ వచ్చారు. ఏమి తేజోమూర్తివి, శంకర భగవత్పాదుల శిష్యుడవయ్యావు, ఇన్ని విషయాలు చదువుకున్నావు, అబ్బా ఎంత గొప్పవాడివయ్యావురా, ఏమి చెప్తున్నావురా అని మేనమామ మురిసిపోయి ఆనంద భాష్పాలు కార్చాడు. కార్చి ఏదో ఆతిథ్యం ఇచ్చి భిక్ష పెడుతున్నాడు. తింటున్నారు. తీర్థయాత్రకు వెళ్ళిన వాళ్ళు ఉండిపోరుగా, కాబట్టి ఇప్పుడు సేతు దర్శనానికి వెళ్ళిపోవాలి. అయ్య బాబో, అసలు ఆ సేతు దర్శనం వర్ణించారు. ఆయన రామేశ్వరం వెళ్ళడం, అక్కడ రామచంద్రమూర్తి ఎక్కడ ధనస్సు ఆ బాణములను పెట్టారో ఆ దర్భశయనం, ఆ సేతు దేవాలయం, వాటి వర్ణన అద్భుతం, విని తీరాలి. అందుకే పురాణాలు 18 అయినా 19 ఒకటి ఉంటుంది. ఏమిటో తెలుసా? అది స్థల పురాణం. మీరు ఎక్కడికైనా గుడికి వెళ్ళారనుకోండి, ఇది స్థల పురాణం అంటే. స్థల పురాణం ఎందుకు చెప్తారో తెలుసా? ప్రధాన పురాణమునందు దాని స్పర్శ లేకపోవచ్చు, విస్మృతిని దృష్టిలో పెట్టుకుని కలపరు. భద్రాచల క్షేత్రం ఉందనుకోండి, శ్రీరామాయణంలో లేదు, వాల్మీకి రామాయణం. వాల్మీకి రామాయణంలో వదిలిపెట్టబడిన భద్రాచల క్షేత్ర ప్రశస్తిని స్థల పురాణం చెప్తుంది. అంటే ఏమంటే మరి రామాయణంలో లేదు కాబట్టి తప్పండి అనకూడదు. ఆ స్థల పురాణం అక్కడికంటే సహేతుకం. కాబట్టి అందుకని స్థల పురాణం వస్తుంది. అబ్బో, అసలు స్థల పురాణ విశేషాలుగా మీరు శంకర విజయాలు చదివితి వింటూ ఉంటే అబ్బా ఏమి శంకరులరా అనిపిస్తుంది. ఆ వర్ణనలు, ఆ కేరళ గ్రామాలు, అగ్రహారాలు, ప్రజలు, ఆయన వెళ్ళడం, ఆయన శిష్యులు, ఆయన నడవడం, ఆ రీతులు, ఆ సంప్రదాయాలు, ఆయన వాదనలు, ఏమి శంకర విజయాలండి. చదివి అనుభవించవలసిందే. అసలు నిజంగా అంత అద్భుతం శంకర భగవత్పాదులంటే. మహాపురుషుడు. పద్మపాదాచార్యుల వారు మేనమామ గారి ఇంటికి వెడితే ఆయన సంతోషించాడు, ఎంతో ఆనందించాడు. ఒక రోజున పద్మపాదాచార్యుల వారు పంచపాదిక అని ఒక గ్రంథం రచన చేశారు. ఆయన అది శంకరుల యొక్క భాష్యమునకు టీక. ఆయన పుస్తకాన్ని మేనమామకి వినిపించారు. ఏమి పదకుంభనం, ఏమి ప్రౌఢిమ, ఏమి కవిత్వం, ఏమి రచన, సంతోషించాడు. వేరొక వైపు ఆక్రోశం వచ్చింది. ఎందుకని? అద్వైతము కాక మిగిలినటువంటి అన్ని మార్గములను ఖండించారు. అద్వైతము ఎంత సత్యమో చెప్పారు పద్మపాదాచార్యుల వారు. చెప్తూ మిగిలిన మార్గములను ఖండించారు. ఖండించినప్పుడు అందులో మీమాంసా మతాన్ని కూడా ఖండించారు. ఆయన మీమాంస, ఆయన మేనమా. అరెరే, నేనున్నటువంటి మతాన్ని ఖండించాడు రా, దీన్ని మళ్ళీ మనం ఖండిద్దామంటే మన దగ్గర శక్తి లేదు. అంత గొప్ప ఖండన మండనం చేశాడు. కాబట్టి ఈ పుస్తకం కానీ లోకంలో బతికి బట్ట కడితే ఇక ఏ ఇతర మతములు నిలబడవు, అద్వైతం ఒకటే నిలబడుతుంది. కాబట్టి ఈ పుస్తకం మిగలడానికి వీలు లేదనుకున్నారు. పద్మపాదాచార్యుల వారు సేతు దగ్గరికి వెడుతూ శంకరాచార్యుల వారు చెప్పారు, బయలుదేరే ముందు సాలగ్రామాలు కూడా ఎత్తుకుపోయే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త అన్నారు. ఆయనేం ఉత్తినే అనలేదు, మహానుభావుడు, దీర్ఘదర్శి, ఆయనకు అన్నీ తెలుసు. అంటే పద్మపాదాచార్యుల వారి ఇది నా ప్రాణ సమానం, నా జీవితం అంతా ఇందులో ఉంది, కష్టపడి మా గురువు గారి భాష్యాలకి టీక చేశాను, ఈ పుస్తకం మీ ఇంట్లో ఉంచండి అని మేనమామకి ఇచ్చారు. నువ్వు వచ్చేటప్పటికి పూర్తిగా చదువుతాను రా అని దగ్గర పెట్టుకున్నాడు మేనమామ. పద్మపాదాచార్యుల వారు సేతు దర్శనం చేసి వెనక్కి వచ్చారు. ఈయన మేనమామ పుస్తకం అంతా చదివి, ఈ పుస్తకం ఉంటే ప్రమాదం వస్తుంది, దీన్ని కాల్చేస్తే పుస్తకాన్ని కాల్చేశానని అపవాదం వస్తుందని పుస్తకాన్ని ఇంట్లో పెట్టి తన ఇల్లు కాల్చేసి పద్మపాదాచార్యులు గారు తిరిగి వచ్చాక, ఒరే ప్రమాదం జరిగిందిరా, ఇల్లు కాలిపోయింది, కాబట్టి ఇప్పుడు ఆ పుస్తకం కూడా కాలిపోయింది, నాయన ఎంత కష్టపడి రాశావో అని ఏడవడం మొదలుపెట్టాడు. పద్మపాదాచార్యులు వారు అన్నారు, ఎందుకు ఇడుస్తావు, బెంగ పెట్టుకోకు, అందులో ఉన్న సమస్త విషయాలు నాకు గుర్తున్నాయి, పూర్వపీఠిక దగ్గర నుంచి మళ్ళీ రచన చేసేస్తానని యథాతథంగా మళ్ళీ రాసేస్తున్నారు. రాస్తుంటే చూశాడు మేనమా, అయ్య బాబోయ్ వీడి బుద్ధిశక్తి అటువంటిది, మళ్ళీ రాసేస్తున్నాడు, ప్రమాదం వస్తుందని ఆయనకి భిక్ష పెట్టినప్పుడు ఆయన బుద్ధి మాంద్యం వచ్చేటట్టు, జడత్వం వచ్చేటట్టు మందు కలిపి అన్నం పెట్టేశాడు. ఆ భిక్షలో అన్నం తినేశాడు పద్మపాదాచార్యులు. ఆయనకి బుద్ధికి జాడ్యం వచ్చేసింది, ఏమీ స్ఫురణ లేదు, ఏమీ జ్ఞాపకం లేదు, ఒక్క మాట వ్రాయలేకపోయారు, అయోమయంగా అయిపోయారు. అప్పుడు అటుగా కొంతమంది వెడుతూ శంకర భగవత్పాదులు వారి తల్లిగారి శరీరం విడిచిపెడితే ఆయన అమ్మగారికి అంత్యేష్టి సంస్కారం చేసి మలయాళ దేశంలో తిరుగుతున్నారని చెప్పారు. పద్మపాదాచార్యుల వారు పరుగున శంకరాచార్యుల వారి దగ్గరికి వెళ్ళారు.
వెళ్ళి శంకర భగవత్పాదుల పాదాల మీద పడి నమస్కారం చేసి, మీ పదసరోజములకు అంటుకున్న రజస్సు నాకు ఇప్పుడు రక్ష. నేను ఇంత ఉపద్రవానికి గురయ్యాను, మీరు వద్దు వద్దు అంటుంటే వెళ్ళాను, కాబట్టి నాకు జరగవలసినది జరిగింది. మీరు నన్ను ఎలా రక్షిస్తారో, నాకు బుద్ధిమాంద్యం వచ్చిందని నాకు బాధ లేదు, నేను వ్రాసిన పంచపాదిక పోయిందన్నారు. శంకరులు అన్నారు, దేనికి బెంగ పెట్టుకుంటావు, ఒక్కసారి తల మీద చెయ్యి వేశారు, అంతే, ఆ మాంద్యం విరిగిపోయింది. విరిగిపోయాక ఆయన అన్నారు, నేను ఒకనాడు ఒక దేవాలయంలో కూర్చునుండగా, ఎక్కడ శృంగేరిలో కూర్చునుండగా విన్నారు శంకరాచార్యులు వారు శారదాదేవి దేవాలయాన్ని ప్రతిష్టాపన చేసినప్పుడు పంచపాదిక పద్మపాదాచార్యుల వారు అక్కడ చదివారు శంకరాచార్యుల వారి దగ్గర. ఆయన దేవాలయంలో కూర్చుండగా ఓసారి చదివితే విన్నారు. నేను విన్నాను, నాకు జ్ఞాపకం ఉంది, కాబట్టి నేను చెప్తాను, వ్రాసుకో అని మళ్ళీ యథాతథంగా ఒక అక్షరం అటు ఇటు మార్చకుండా పంచపాదిక అంతా శంకరాచార్యుల వారు చెప్పారు. మళ్ళీ పద్మపాదాచార్యులు వారు వ్రాసిన తర్వాత తల ముట్టుకుంటే ఆయనకున్న బుద్ధిజాడ్యం విరిగిపోయి, అప్పుడు చూస్తే తను మొదట వ్రాసినదేదో అదే తన గురుదేవులు చెప్పింది. అది శంకర భగవత్పాదులు అంటే. కాబట్టి గురువు మాటని అతిక్రమిస్తే ఎన్ని ప్రమాదములు వస్తున్నాయో చూసారా. గురువు పరబ్రహ్మస్వరూపుడు, నీకు ఆ గురి ఉన్నప్పుడు గురువు మాట అతిక్రమించకూడదు. అవధీరణ గురుషు విషం, అది విషము, దాని జోలికి వెళ్ళవద్దు. కాబట్టి గురువు మాట అతిక్రమించవద్దు. ఇది శంకర భగవత్పాదుల ప్రతిపాదన. ధర్మమును చెప్పినటువంటి శ్రీరామాయణ కావ్యంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఘట్టం ఉంది. ఆ ఘట్టంలో త్రిశంకువు అని ఒక రాజు ఇక్ష్వాకు వంశంలో, ఆయన వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళాడు కులగురువు. వెళ్ళి, అయ్యా నన్ను సశరీరంగా స్వర్గానికి పంపండి, యాగం చేస్తానన్నాడు. వశిష్ఠ మహర్షి అన్నారు, సశరీరంగా స్వర్గానికి పంపకూడదు, కాబట్టి నేను అటువంటి యాగం చేయించాను. గురువు చెప్పిన మాట వినాలి. ఊరుకుంటే వశిష్ఠ మహర్షి అనుగ్రహించేవారు. గురువుని వదిలిపెట్టి గురుపుత్రులైన నూర్గురున్నారు వశిష్ఠ మహర్షి యొక్క కుమారులు, గొప్ప తపశ్శక్తి సంపన్నులు. వారి దగ్గరికి వెళ్ళాడు. మీ నాన్నగారు నన్ను సశరీరంగా పంపనన్నారు, మీరు తప్ప నాకు దిక్కెవరు, పుత్రుడు తండ్రి యొక్క స్వరూపం కాబట్టి మీరు నన్ను యాగం చేయించి పంపించండి అన్నారు. వాళ్ళన్నారు, గురువాజ్ఞ అతిక్రమించావు. కులగురువు బ్రహ్మర్షి మహానుభావుడు, మాకు తండ్రి, మాకు గురువు, అటువంటి వశిష్ఠుడు ఏది వద్దన్నాడో అది చేస్తానన్నావు, ఏది చెయ్యొద్దన్నాడో అది చేస్తానన్నావు. గురువాజ్ఞ అతిక్రమించి మా దగ్గరికి రావడమే కాకుండా మా తండ్రి గురువైన వశిష్ఠుడు చెయ్యకూడదన్న దాన్ని చెయ్యమని అడిగావు. అది విన్నందుకు మాకు పాపం వచ్చింది. ఇప్పుడు ఈ పాపం పోవాలి, నీ పాపం పోవాలంటే నిన్ను మేము శాపవాక్కు విడిచిపెడతాం, చండాలుడివిక. ఆయన రూపం మారిపోయింది. వెంటనే అందరూ దూరంగా పంపించేశారు. విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడు ఏది కాదన్నాడో అది చేస్తాడు విశ్వామిత్రుడు. ఇదో వెర్రుంటుంది కొంతమందికి, పెద్దలు ఏదొద్దన్నారో అది చేస్తుంటారు. వశిష్ఠుడు పంపకూడదన్నాడు కదా, నేను పంపిస్తాను. అప్పటికి రాజర్షి అయి ఉన్నాడు కాబట్టి యజ్ఞం మొదలుపెట్టాడు. అందరికీ ఆహ్వానాలు పలకండి, రాని వాళ్ళు ఎవరో నాకు వచ్చి చెప్పండి అన్నాడు. వశిష్ఠపుత్రుల్ని కూడా పిలవండి అన్నాడు. వశిష్ఠపుత్రులు అన్నారు, మా తండ్రి బ్రహ్మర్షి గురువు మహానుభావుడు వశిష్ఠుడు చెయ్యకూడదన్నదాన్ని విశ్వామిత్రుడు చేయించడం ఏమిటి, మేము రామన్నాడు. రామన్నారని కోపం వచ్చింది. శ్వమాంస నియతాహార ముష్టికా నామనిగృణాహ అన్నాడు. కుక్క మాంసం తింటూ వాళ్ళు అరణ్యాల్లో తిరుగుతారు, కొన్ని వేల జన్మలని శాపవాక్కు విడిచిపెట్టాడు. పోయింది కొంత తపశ్శక్తి. వెళ్ళి కూర్చుని యజ్ఞం మొదలుపెట్టాడు. త్రిశంకుణ్ణి పిలిచి, ఇప్పుడు నా తపశ్శక్తితో నిన్ను అనుగ్రహిస్తున్నాను, వెళ్ళిపో సశరీరంగా స్వర్గానికి అన్నాడు. వెళ్ళిపోయాడు త్రిశంకు. ఇంద్రుడు సభ తీర్చి ఉన్నాడు. ఈయన వెళ్ళి ధామ్మని స్వర్గంలో కనపడ్డాడు. ఆయన ఇంద్రుడు గభాల సింహాసనం నుంచి లేచి మొట్టమొదట త్రిశంకువుని సంబోధిస్తూ అన్న మాట ఏమిటో తెలుసా? గురుశాపహతో మూఢా అన్నాడు. గురువు మాటని అతిక్రమించి గురువు యొక్క శాపానికి గురి అయిన దుర్మార్గుడా, పతభూమి మమాక్షిరాహ, గురువు మాట కాదన్నావు కాబట్టి నీకు ఉత్తమగతులు లేవు, పో కిందకి అన్నాడు. అది త్రిశంకు అని పిలవలేదు వాడు. గురుశాపహతో మూఢ, గురువు వద్దన్న పని చేయడానికి సిద్ధపడ్డవాడా, పో కిందకన్నాడు. అంటే వచ్చి కింద పడిపోయాడు. ప్రభో రక్షించు, విశ్వామిత్ర రక్షించు రక్షించు అంటూ కింద పడిపోయాడు. విశ్వామిత్రుడు అన్నాడు, పైకి పంపానుగా ఎందుకు కిందకు వచ్చావు? ఇంద్రుడు కిందకి తోసేశాడు. నేను గురుశాపమును పొందిన వాడిని వెళ్ళిపోమన్నాడు, నన్ను గురువాక్యాన్ని అతిక్రమించానని. ఇప్పుడు నీకు స్వర్గంలో స్థానం ఇవ్వలేదు కాబట్టి
నా తపశ్శక్తి అంతటితోటి నేను వేరొక స్వర్గాన్ని నిర్మాణం చేస్తున్నాను అని నిర్మాణం మొదలుపెట్టాడు. దేవతలందరూ వచ్చారు. వచ్చి ఏమయ్యా ఈ ఉద్ధతి, ఈ పునఃసృష్టిని ఆప్ చేయి, మీరు ఈ త్రిశంకువుకి స్వర్గంలో సశరీరంగా స్థానం ఇచ్చి నేను కల్పించిన లోకాలకి కూడా స్థానం ఇస్తే తప్ప నేను ఆపనన్నాడు. వాళ్ళన్నారు యజ్ఞం అర్ధంతరంగా ఆగిపోకూడదు, పూర్తి కావాలి ధర్మం. వాళ్ళన్నారు నువ్వు నిర్మాణం చేసిన లోకాలు జ్యోతిశ్చక్రం లోపలికి రావు, జ్యోతిశ్చక్రమనకు బయట నిలబడిపోతాయి. అలా నిలబడిపోయిన నక్షత్ర మండలం మధ్యంలో ఈ త్రిశంకు తలకిందులుగా వేలాడుతూ ఉంటాడు. అందరలా నిలబడడు, కూర్చోడు, తలకిందులుగా పడుంటాడు. అలా ఉండడాన్ని మాత్రమే మేము అనుమతిస్తాం. ఆ పాటి చాలని అనుగ్రహించాడు. అనుగ్రహించి యజ్ఞం పూర్తి చేశాడు. కాబట్టి ఒకసారి గురువాక్యమును తిరస్కరించి అవమానించినటువంటి త్రిశంకు తలకిందులుగా పడుండవలసి వచ్చింది. కాబట్టి ఈ విషయాన్ని ఎక్కువగా నేను మాట్లాడవలసిన అవసరం లేదు. ఎందుకంటే 1-2 ఉదాహరణలు చాలు గురువాక్యమును అతిక్రమించరాదు అని. గురువాక్యమును అతిక్రమించి పాడైన వాళ్ళ కథలు ఎక్కువగా చెప్పడం శ్రేయస్కరం కాదు. ప్రాజ్ఞులైన వారు ఒక్క మాటకు పట్టుకుంటారు, ఓ గురువాక్యమును అతిక్రమించరాదు, తెలుస్తుందంతే. దాని కొరకు పెద్ద విశేషం అక్కర్లేదు. 1-2 ఉదాహరణల చేత నేను దాన్ని పూర్తి చేశాను. కాబట్టి కిం విషం అవధీరణ గురుషు, గురువాక్యమును అతిక్రమించుట అనగా గురువును అవమానించుట, అది చేయవద్దు. ఎందుకని? గురువుని అవమానించిన వాణ్ణి పరమేశ్వరుడు కూడా రక్షించాడు. పరమేశ్వరుని పట్ల అపరాధము చేసిన వాణ్ణి గురువు రక్షించగలడు. అందుకే పాపము ప్రతిబంధకముగా వచ్చి సంతానము లేని దశరథ మహారాజు వంటి వారిని కూడా వశిష్ఠుడు యజ్ఞం చేసి దేవతలు ప్రీతి పొందేటట్టు చేసి వాళ్ళు సంతానం పొందేటట్టు చేయగలిగాడు. గురువు యొక్క శాపాన్ని పొందితే తలకిందులుగా పడిపోయి పరమేశ్వరుడు కూడా రక్షించడు గురుశాపమును పొందితే. కాబట్టి గురువు అంత గొప్పవాడు. కాబట్టి కిం విషం అవధీరణ గురుషు, కిం మనుజేషు ఇష్టతమం. ఇంకొక ప్రశ్న మొదలుపెట్టారు శంకర భగవత్పాదులు. అద్భుతమైన ప్రశ్న. అసలు నిజంగా జ్ఞాన భాండాడ మన నిత్య జీవితంలో తెలుసుకుని తీరవలసినటువంటి విషయములతో కూడుకున్నటువంటి ప్రశ్న. ఆ ప్రశ్నకి జవాబేమిటో, అది శంకరులు మనకి ఏమందించారు అన్న విషయాన్ని శంకర భగవత్పాదుల అనుగ్రహంతో రేపటి రోజున పలుకుతాను. ఎందుకంటే ఇప్పుడు ప్రారంభం చేస్తే దాన్ని మధ్యలో ఆపవలసి ఉంటుంది. ఇంకా ఒక్క 10 నిమిషాలే ఉంది. 2 గంటలు మాట్లాడటం అయిపోతుంది అప్పటికే. కాబట్టి ఇవాళ ఇక్కడ ఆప్ చేస్తాను. రేపు సాయంకాలం మళ్ళీ 6:30 తిరిగి కలుసుకున్నప్పుడు ఆ ప్రశ్నతో ప్రారంభం చేస్తాను. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మ వాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర బ్రహ్మార్పణమస్తు. స్వస్తి.